అని ఆయన తెల్లబడి ఇదేంటనే వినాయకుడు గుడి ఉంది ఇక్కడ ఇంటికి బదులు అన్నాడు. ఒరే రాత్రి మనకి నిజంగా అలా అన్నం పెట్టిందా అన్న చిత్తభ్రాంతి కలిగిందిరా మన ఇద్దరికి అన్నారు. తీరా చూస్తే రాత్రి ఆవిడ భోజనం పెట్టిన తరువాత ఇచ్చినటువంటి తాంబూలాలు కూడా వాళ్ళిద్దరి దగ్గరే ఉన్నాయి వాడిపోయి. ఏమాశ్చర్యం అని చెప్పి చుట్టుపక్కలంతా వెతికారు. అసలు అటువంటి దంపతులు లేరు, అటువంటి ఇల్లు లేదు. సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే ఆయనకి గణపతి దేవాలయంలో దర్శనమిచ్చి అన్నం పెట్టారు. అన్నం తిన్నారు, బయలుదేరారు. కానీ ఏమి పరమేశ్వరుని యొక్క పరీక్షో! ఆ అరుణాచల క్షేత్రంలో శేషాద్రి స్వామి ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నారో, భగవాన్ రమణులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, అంత కష్టము కావ్యకంఠ గణపతి ముని పడ్డారు. ఆనాటి నుండి 3 రోజులు అన్నదాన సత్రంలో ఒక పూట భోజనం పెట్టేవారు. రాత్రి అయ్యేసరికి ఏదో కాస్త మంచినీళ్ళు తాగడమో కాస్త మజ్జిగ తాగడమో చేసి పడుకునేవారు అన్నదమ్ములు ఇద్దరు. ఎక్కడ అన్నం దొరికేది కాదు. 3 రోజులు అయిపోయిన తర్వాత అన్నదాన సత్రంలో 3 రోజుల కన్నా పెట్టం వెళ్ళిపోమన్నారు. బయటికి వచ్చి ఎక్కడ భిక్షాటన చేసిన వారం చెప్పుకున్న ఒక్క పూట భోజనం తప్ప కడుపు నిండా 2 పూట్ల అన్నం తినడానికి కావలసినది ఏ ఒక్క రోజు లభించలేదు. ఈ తమ్ముడేమో ఆకలితో ఏడుపు. ఈ బాధ పడలేక ప్రతిరోజు ఆయన ఒక శ్లోకం రాసి హరసహస్ర రచన చేస్తాను అని ఒక శ్లోకాన్ని రచించడం, అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళడం, అరుణాచలేశ్వరుడు ముందు నిలబడ్డం, ఏడుస్తూ అన్నం పెట్టమని ఆయన్ని స్తోత్రం చేయడం. చుట్టూ ఉన్న వాళ్ళందరూ వినేవారు. ఇతనెవరో భలే సంస్కృతంలో చెప్తున్నాడు రా పద్యాలు, కాబట్టి ఈ శ్లోకాలు విందామని రోజు ఆయన ఏడుస్తూ అన్నం కోసం శ్లోకం చెప్పే వాళ్ళకి జనం చేరేవారు. చక్కగా శ్లోకం వినేవారు. ఆయన ఏడుస్తూ అన్నం అడగడం, ఆయన బాధ చెప్పుకోవడం వినేవారు. శ్లోకం బాగుందని వెళ్ళిపోయేవారు. అన్నం మాత్రం ఎవరు పెట్టేవారు కాదు. ఏమిటి పరీక్ష అనుకున్నారు. అలా 1000 శ్లోకాలు అయిపోయాయి. ఆ 1000 శ్లోకాలు అయిపోయిన తర్వాత ఆయన అరుణాచలేశ్వరుడి ముందు చెప్పారు, రేపు సాయంకాలం నేను 1000 శ్లోకాలు నీ ముందు చదువుతాను, అప్పుడైనా అన్నం పెడతావా అన్నారు. అని ఆ మరునాటి సాయంకాలం ఆయన అరుణాచలేశ్వరుడి ముందు నిలబడి 1000 శ్లోకాలు చదువుతారని తెలిసి ఎంతమంది జనం చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చి అరుణాచలేశ్వరుడి దేవాలయ ప్రాంగణం అంతా నిండిపోయింది ఆ శ్లోకాలు వినడానికి. ఉద్దండ సంస్కృత పండితులతో సహా వచ్చారు. అందులో భగవాన్ రమణులు, శేషాద్రి కూడా వచ్చారు. శేషాద్రి స్వామి, భగవాన్ రమణులు ఇద్దరు వచ్చి ఇద్దరు చెరో మూల నక్కి కూర్చుని వింటున్నారు. కానీ పరమ ఆకలితో నీరసించిపోయి బాధతో ఉండి శ్లోకాలు చెప్తున్నారేమో కావ్యకంఠ గణపతి ముని గమనించలేదు. ఆయన 1000 శ్లోకాలు చెప్పి వలవల ఏడ్చేశారు అన్నం కోసం. అప్పటి వరకు మాట్లాడని వారు ఒక్కసారి ఆ ఊళ్ళో ఐశ్వర్యవంతులందరూ ముందుకొచ్చి, మేము సిగ్గుపడుతున్నాం, ఇన్ని శ్లోకాలు రచన చేస్తే, హరసహస్రం చేస్తే తప్ప ఎవ్వరూ అన్నం పెట్టలేదా మీకు? అన్నం పెట్టడం కాదు, మీలాంటి మహాపండితుడు అరుణాచల క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వీల్లేదు. అందుకే మీకు ఇక్కడ సంస్కృత పాఠశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం ఇస్తున్నా అన్నారు. చాలా సంతోషం అన్నారు. సంస్కృత పాఠశాలలో అధ్యాపకుడిగా చేరారు. చిత్రం ఏమిటంటే వాళ్ళు నియమం పెట్టారు, మీరు తమిళ భాషలో చెప్పాలి, సంస్కృతంలో ఉన్న విషయాల్ని తమిళ భాషలో చెప్పాలి. కాబట్టి తమిళ భాషలో అనర్గళంగా మాట్లాడడం మీకు రావాలి అన్నారు. ఆయన అన్నారు, నాకు ఉద్యోగం ఇచ్చేసేయండి, నేను ముందు పాఠాలు చెప్పడం మొదలు పెడతాను, 10 రోజులు సమయం ఇవ్వండి, 10 రోజుల సమయంలో అనర్గళమైనటువంటి తమిళ భాషలో మాట్లాడి పిల్లలకు పాఠం చెప్తానన్నారు. అప్పటికి ఆయనకు ఒక ముక్క రాదు అందులో తమిళంలో. సరే చూద్దాం ఇంత గొప్ప కవి ఏమవుతుందో అని ఉద్యోగం ఇచ్చారు. 11వ రోజున ఆ కళాశాల ప్రధానోపాధ్యాయుడు అటుగా వస్తూ ఈయన 11వ రోజు వచ్చింది కదా ఏం చెప్తున్నాడని చూశారు. ఆయన మాట్లాడుతున్నటువంటి తమిళ భాష చూసి ఆయన తెల్లబోయారు, ఇంత గొప్ప తమిళం మనకు కూడా రాదు, 10 రోజుల్లో ఎక్కడ నేర్చుకున్నాడు రా అని. అంతటి సరస్వతీ కటాక్షం. సరే సంస్కృత పాఠశాలలో చేరారు. విశాలాక్షమ్మ గారు కూడా కాపురానికి వచ్చారు. సంతోషంగా కాలం గడుపుతున్నారు. శివరామశాస్త్రి కొంతకాలం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతానన్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. నడుస్తుండగా అకస్మాత్తుగా ఆయనకు ఒక అనుమానం వచ్చి, ఏమిట్రా ఇలా ఎన్నాళ్ళు కూర్చుని ఎందుకు ఆ పాఠం చెప్పుకోవడం ఏమిటి, ఇంటికి రావడం ఏమిటి, పండితులందరూ చుట్టూ చేరడం ఏమిటి, వీళ్ళతో కావ్యగోష్ఠి ఏమిటి, అసలు నేను తపస్సు చేసి ఎన్నాళ్ళయింది, ఇలా కాదు, నాకు ఈ
కావ్యాది విషయాల్లో ప్రవేశం ఉంది, కానీ స్వరంతో నేను వేదం నేర్చుకోలేదు, కాబట్టి నేను వేదం నేర్చుకుంటానని ఒక వేద పాఠశాలలో చేరాడు. చేరి ఆ వేద పాఠశాలలో వేదాలన్నీ నేర్పేటటువంటి ఒక అధ్యాపకుడు ఉండేవారు. అనతి కాలంలో కొద్ది రోజుల్లోనే స్వరంతో వేద మంత్రాలన్నీ వచ్చేసాయి ఆయనకి. వచ్చేసి ఆయన సాయణాచార్యుల వారు చేసినటువంటి వేద భాష్యాలన్నీ చదివేసి వేదం నేర్పిన గురువు గారికి కొద్ది రోజుల్లోనే వేద మంత్రాలకి భాష్యం కూడా నేర్పారు. అంతటి ఉద్దండు కావ్యకంఠ గణపతి ముని అంటే, అంతటి సరస్వతీ కటాక్షం ఉన్నటువంటి మహానుభావుడు, అపర విఘ్నేశ్వర అవతారం ఆయన. కాబట్టి అటువంటి స్థితిలో ఉండే ఆయనకు ఒక రోజు అకస్మాత్తుగా ఆలోచన వచ్చింది. ఈ పైన మౌనస్వామి ఉన్నారంటారు కొండ మీద, అరుణాచలం వచ్చి నాళ్ళయింది, ఇంతమంది గుంపులు గుంపులుగా పోయి చూసొస్తూ ఉంటారు, ఎప్పుడూ మాట్లాడంటారు, ఒక్కసారి ఆయన్ని చూసొస్తే అనుకున్నారు. సరే ఎక్కడుంటారు ఏమిటి అని విశ్వనాథ అయ్యర్ అని ఆయన స్నేహితుడు, ఆయన్ని అడిగారు తీసుకెళ్ళమని. ఆయన సరే నేను తీసుకెడతాను, విరూపాక్ష గుహలో ఉంటారు రమ్మని తీసుకెడుతూ, అక్కడే పద్మనాభ స్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎప్పుడూ రమణ మహర్షి మీద నిందా ప్రచారం చేస్తుండేవాడు. ఆయనకేం తెలుసు, ఆయనకేం తెలియదు, నేనే గొప్పవాడిని, నాకే అన్నీ తెలుసు అంటుండేవాడు. ఆ పద్మనాభ స్వామి మాటలు నమ్మి ఆయనకి అంతేవాసిగా మారిపోయాడు విశ్వనాథ అయ్యర్. ఈయనన్నాడు, రమణ మహర్షిది ఏం గొప్ప అండి, రమణుల సంగతి అలా వదిలి, అప్పటికి రమణులు అనేవారు కాదు, వెంకటరామన్ అనేవారు. వెంకటరామన్ ఏముందండి, ఆయనదేం గొప్ప కాదు, పద్మనాభ స్వామి వారు చాలా గొప్ప, మేము ఆయన శిష్యులం, ఆయన్ని చూపిస్తాను రండి అన్నారు. రమణులు ఎక్కడ ఉంటారని అడిగారు. విరూపాక్ష గుహలో ఉంటారు, అక్కడే పద్మనాభ స్వామి కూడా కూర్చుంటారన్నారు. సరే ఏదో మనకు కావలసింది దొరుకుతుందిగా పదండి అని చెప్పి వెళ్ళారు. వెళితే దురదృష్టం ఏమిటంటే ఆ రోజున విరూపాక్ష గుహలో స్వామి లేరు. స్వామి లేరు కదా వెళ్ళిపోదాం అంటుంటే ఈయనన్నారు, కాదు ఇక్కడ దగ్గరలో మామిడి చెట్టు కింద మా గురువు గారు పద్మనాభ స్వామి వారు కూర్చుని ఉంటారు, రండి వెడదామన్నారు. వెడుతున్నారు. చిత్రంగా ఆ లోపల పద్మనాభ స్వామి కూర్చున్నారు, బయట ఒక బండరాతి మీద భగవాన్ రమణులు కూర్చున్నారు. రమణులు అందరిలా ఇలా చూడరు, మీరు ఎప్పుడైనా చూశారో లేదో ఆయన చిత్రపటాలు, ఆయన చూపు గమ్మత్తుగా ఉంటుంది, ఏమిటో ఇలా చూస్తారు ఆయన. రామకృష్ణ పరమహంస చూపు గమ్మత్తుగా ఉంటుంది, భగవాన్ రమణుల యొక్క చూపు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆయన ఇలా తలపెట్టి చూస్తూ ఉంటారు. ఆయన కావ్యకంఠ గణపతి ముని వంక అలా చూస్తున్నారు. ఆయన యొక్క తేజస్సు చూశారు కావ్యకంఠ గణపతి ముని. అబ్బా సూర్యుని పగిది ఉన్నాడు రా మహానుభావుడని వంగి ఆయనకి నమస్కారం చేసి ఈ పద్మనాభ స్వామి వంక చూశారు. చూడగానే తెలిసిపోయింది ఆయన సమర్థత ఎటువంటిదో. ఆయనకి నమస్కారం చేయకుండా ఈయన దగ్గర కూర్చున్నారు. కూర్చునేటప్పటికి తీసుకొచ్చిన విశ్వనాథ అయ్యర్ గుండెలు జారిపోయి, అయ్యి బాబోయ్ మా గురువు గారి పట్ల అపచారం అయిపోయింది, తర్వాత పిలిచి నన్ను దెబ్బలాడతారో ఏమిటో అలాంటివన్నీ తీసుకొచ్చాను. ఆయనకి కోపం వచ్చి ఆ పద్మనాభ స్వామికి, నువ్వేనా కావ్యకంఠ గణపతి మునివి, హరసహస్రం చెప్పిన వాడివి నువ్వేనా అరుణాచల దేవాలయంలో అని అడిగారు. అవునన్నారు. ఏది అంత పండితుడువా, శుక్లాంబరధరం విష్ణుం అన్న శ్లోకానికి విష్ణుపరంగా చెప్పు అన్నారు. వెంటనే శ్లోకాన్ని విష్ణుపరంగా చెప్పారు. చెప్పి మీరు నన్ను విష్ణుపరంగా అడిగారు, బ్రహ్మపరంగా కూడా చెప్తానని మళ్ళీ బ్రహ్మపరంగా అన్వయం చేశారు. చెప్పి పద్మనాభ స్వామి వంక చూసి, బ్రహ్మగారితో సమన్వయం చేయడం ఏమిటి, ఎదురుగుండా కనపడుతున్నటువంటి ఈ వెంకటరామన్ గారితో అన్వయం చేస్తాను చూడండి అన్నారు. అని శుక్లాంబరధరం, తెల్లటి గోచీ పెట్టుకుని ఉంటారు ఇప్పుడు, కాబట్టి తెల్లటి బట్ట కట్టుకున్నారు. విష్ణుం, ఆయన కీర్తి దిగ్దిగంతముల వ్యాపించింది, ఆయన అటువంటి స్థితిని పొందారు కాబట్టి విష్ణుం. శశివర్ణం, తెల్లగా మెరిసిపోతున్నారు కాబట్టి శశివర్ణం. చతుర్భుజం, చతుర్భుజం అంటే భుజం అంటే గెలిచినవాడు అని, కాబట్టి ఆయన మనో బుద్ధి చిత్త అహంకారములనేటటువంటి నాలుగింటిని కూడా భుజించేశాడు, గెలిచేశాడు. ఆయన గెలిచేసిన వాడు కాబట్టి చతుర్భుజం. ప్రసన్నవదనం, ఆయన ముఖం చూడండి ఎంత ప్రసన్నంగా ఉందో, కాబట్టి ప్రసన్నవదనం ధ్యాయేత్, అటువంటి ఆయన్ని ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపశాంతయేత్, అన్ని విఘ్నములు పోతాయన్నారు. అనేటప్పటికీ పద్మనాభ స్వామికి ఎక్కడ లేని బాధ పుట్టేసింది. చూశారు కానీ ఒక్క చిన్న పొరపాటు పడ్డారు కావ్యకంఠ గణపతి మరి. వెంకట్రామన్ ఒంటి మీద యజ్ఞోపవిందా అని చూశారు, యజ్ఞోపవీతం ఉందా అని. యజ్ఞోపవీతం మీద ఆయనకున్న శ్రద్ధ అటువంటిది, అది తక్కువేం కాదు, చాలా గొప్ప విషయం. అసలు యజ్ఞోపవీతం ఎందుకు వేసుకున్నాడో తెలియకుండా, జీవితంలో ఒక్కసారి గాయత్రి చేయకుండా
రేపు పెళ్ళనగా ఇవాళ యజ్ఞోపవీతాలు వేసుకున్నటువంటి దౌర్భాగ్యులకి దాని వైభవం అర్థం కాదేమో గాని పుట్టిన దగ్గర నుంచి గర్భాష్టమంలో ఉపనయనం చేసుకుని సంధ్యావందనానికి ప్రాణం పెట్టే మహానుభావులకి యజ్ఞోపవీతం మీద అంత గౌరవం ఉంటుంది అంటే అందులో ఏమి తక్కువ భావం ఏం లేదు. దాన్ని ఏమి తక్కువ చేసి చూడవలసిన అవసరం ఏం లేదు. ఈయనకి ఒంటి మీద యజ్ఞోపవీతం లేదు, కాషాయం కట్టుకోలేదు, తెల్లటి గోచీ కట్టుకున్నారు. అసలు ఈయన సంప్రదాయజ్ఞుడేనా? ఈయనకి సరిగ్గా ఏమైనా మనం ఆయనతో మాట్లాడతగిన వ్యక్తేనా అన్న అనుమానం వచ్చింది. ఎందుకు అకస్మాత్తుగా వచ్చి ఆయన తేజస్సు చూశారు, నమస్కారం చేశారు, దిగి వెళ్ళిపోయారు విశ్వనాథయ్యర్తో. ఆ తర్వాత ఇంకెప్పుడు పైకి రాలేదు, ఇక కొండ మీదకి రాలేదు, అక్కడిందనే ఉండిపోయారు. ఉండిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆ సంస్కృత పాఠశాలలో ఉద్యోగం కూడా వదిలిపెట్టేశారు. వదిలిపెట్టి మళ్ళీ తీర్థయాత్రకి వెళ్ళారు, చాలా చోట్ల తపస్సు చేశారు. అని ఆయన విచిత్రం ఏమిటంటే ఆయనకి అంత పట్టుదల. ఒకసారి తారామంత్రం తెలియని వాడివి నువ్వు విద్వాంసుడివా అన్నాడు ఒక ఆయన. అంతే, ఆయన తారామంత్రోపాసన పొంది సిద్ధి పొందారు, రేణుకాదేవి దర్శనం పొందారు, పరశురామానుగ్రహం పొందారు. అందుకే ఆయన వాక్కుతో అగ్ని కురిపించేవారు. ఆయన నోటితో అన్నారంటే అగ్నిహోత్రం పడవలసిందే, అంతటి మంత్రసిద్ధులు పొందారు ఆయన. మళ్ళీ ఇంత తపస్సు చేసి మళ్ళీ అరుణాచల క్షేత్రానికే వచ్చారు. వచ్చి ఆయనకి తపస్సు మీద ఉన్న ప్రీతి అటువంటిది. నైరుతి లింగం ఆయన ముందు దుర్గమ్మ తల్లి కోవెల దగ్గర కూర్చుని తపస్సు చేశారు. అక్కడ మేకలు కాసుకుని వాళ్ళు అరుస్తూ ఉండేవారు. ధ్యానభంగం అవుతోందని అమ్మవారి దగ్గర అనుమతి అడిగి ఆవిడ్ని శ్యామలాదేవి అంటుండారు, పచ్చయ్యమ్మన్ కోవెల్ అంటుంటారు అక్కడ. ఆయన మళ్ళీ అక్కడి నుంచి నైరుతి లింగం దగ్గరికి వెళ్ళిపోయారు. నైరుతి లింగం ప్రదక్షిణ మార్గంలో కొంచెం లోపలికి వెడితే కనపడుతుంది. దానికి ఒక పక్కన నైరుతిలో పక్కకి ఓ చిన్న గుడిసె లాంటిది వేసుకుని దానికి ఒక చెక్క తలుపు లాంటిది ఒకటి పెట్టుకుని రాత్రింబవళ్ళు అందులో కూర్చుని తపస్సు చేస్తుండేవారు. అలా తపస్సు చేస్తున్న రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆయన ఒకసారి అరుణాచలేశ్వరుని యొక్క రథాన్ని చూశారు. అరుణాచలేశ్వరుడికి ఉన్న రథం అంత రథం ఇక ఏ ఈశ్వర స్వరూపానికి ఉండదు అంటారు. 14 భువనములు ఎలా ఉంటాయో అలా 14 అంతస్తుల కొయ్యతేరు అరుణాచలేశ్వరుడు. అది ప్రత్యేకించి కృత్తికా ఉత్సవానికి 8వ రోజున ఆయన నందివాహనారూఢుడై ఆ మరునాడు కొయ్యతేరు మీద వెడుతున్నప్పుడు ఆ విలాసం, ఆ వైభవం చూసి తీరాలంటారు. అంత పెద్ద రథం. ఆ రథం వంక చూశారు. చూసి ఆయన అనుకున్నారు, 14 భువనములను ఏకకాలమునందు చూడలేరు, కానీ ఈ రథాన్ని ఇందుకే ఇలా నిర్మాణం చేశారు. 14 భువనములను నడిపించగలిగినటువంటి పరమేశ్వరుడే 14 భువనముల యొక్క రూపంగా ఉన్నటువంటి ఈ రథస్థితుడై ఈ లోకాన్ని నడుపుతున్నటువంటి వాడిగా రథంలో నడుస్తూ కనపడతాడు. అందుకే అరుణాచలంలో రథోత్సవం జరిగిన నాడు దర్శనం చేయడం అంత గొప్పదైంది అని భావన చేశారు. వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటుండగా ఆయనకి చీకటి పడిపోయిన తర్వాత బయటికి వచ్చారు. బయటికి వస్తే కొంతమంది మాటలు వినపడుతున్నాయి. అరుణాచలంలో ఇవాల్టి రోజు ఉదయం రథోత్సవం కోసం కొయ్యతేరులో స్వామివారిని పట్టుకుని బయలుదేరారు. ఖచ్చితంగా ఈయన పనిచేసిన సంస్కృత పాఠశాలకి ఈయన అరుణాచలం రాగానే అన్నం తినడానికి అడిగినటువంటి ఆ అన్నదాన సత్రంకి మధ్యలో రథం ఆగిపోయింది. ఎంతమంది దాన్ని మరమ్మత్తు చేసేవాళ్ళు వచ్చారో, ఎన్ని వేల మంది వచ్చారో, ఇంతమంది మోకులేశారు, లాగారు, తోశారు. ఏం చేసినా అంగుళం కూడా రథం కదలలేదు. పరమేశ్వరుడికి ఏదో ఆగ్రహం వచ్చింది, రథం ఆగిపోయింది కదలడం. ఏమీ తేడాయా కనపట్టలేదు. మరునాడు మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి రథం కానీ వెళ్ళి మరొక వాహనం మీదకి మారకపోతే స్వామి దేవాలయం అంతా ప్రాయశ్చిత్తం చేయవలసి ఉంటుంది. అందరూ హడిలిపోయారు. ప్రధాన అర్చకుడు కూడా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆలయ అధికారులు వెళ్ళిపోయారు. ఎవరో కొద్ది మంది ఉన్నారు. ఆయనకి అకస్మాత్తుగా ఒక మాట వినపడింది, అరుణాచలేశ్వరుడు నీకోసమే ఆగిపోయాడు, నువ్వు వెళ్ళు, రథం కదులుతుందని. ఇది నిజమా? నాకు ఈ మాట వినపడిందా అని ఆయన ఆశ్చర్యపోతున్నారు. మళ్ళీ వినపడింది, చెవులో ఎవరో చెప్పినట్టు. సరేనని బయలుదేరి రథం దగ్గరికి వెళ్ళారు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది, రాత్రి చాలా ఆలస్యం అయిపోయింది. ఆయన వెళ్ళి చూసేసరికి 10 మంది రథం చుట్టూ కాపలా ఉన్నారు. ఇప్పుడు రథం కదలడానికి నేను చెయ్యేస్తే కదులుతుందని చెప్తే డాంబికంగా ఉంటుంది. ఈశ్వర రేపు ఉదయం వస్తాను,
నన్ను మన్నించండి అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ ధ్యానానికి కూర్చున్నారు. అంతసేపు బడలిపోయి పడుకున్నారు, నిద్రపోయారు. ఈశ్వరుని యొక్క శాసనం, అంత బ్రహ్మముహూర్తంలో లేచేటటువంటి వ్యక్తి ఆ రోజు బాగా తెల్లవారిపోతే కానీ నిద్ర లేవాల. అంత మెల్లగా లేచి తను ఆ రోజు చెయ్యవలసినటువంటి అనుష్ఠానం చేస్తే తప్ప బయటికి వెళ్ళరు. స్నానం చేసి అనుష్ఠానం అంతా చేసుకునేటప్పటికి 10 అయిపోయింది. మళ్ళీ పరిగెత్తుకుంటూ రథం దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పటికి ఇంకా నిపుణుల్ని తీసుకొచ్చారు, ఇంకా జనం వచ్చారు, మోకులేస్తున్నారు, లాగుతున్నారు, తోస్తున్నారు, అంగుళం కదలటం లేదు. ఈయన వాళ్ళందరినీ, మీరు కావ్యకంఠ గణపతి ముని చిత్రపటం చూశారో లేదో, చాలా సన్నగా ఉంటారు ఆయన. వీళ్ళందరినీ తప్పుకొమ్మని ఒక్కసారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అరుణాచలేశ్వరుడు ఎదురుగుండా నిలబడి రథంలో, అప్పా మీరు పిలిచారు, వచ్చాను, కాబట్టి ఇప్పుడు మీరు సంతోషంగా బయలుదేరండి, రథం కదలాలి స్వామి అని పక్కకెళ్ళారు. అంతే, రథం కదిలింది. కదిలి రథం 12 గంటల లోపల దేవాలయానికి వెళ్ళిపోయింది. ఎవరో కావ్యకంఠ గణపతి మునిట ఇక్కడే సంస్కృత పాఠాలు చెప్పేవారట, ఆయన నైరుతి లింగం దగ్గర తపస్సు చేస్తున్నారట. ఆయన వస్తే రథం కదిలింది. ఏమిటి విచిత్రం అని ఆయన వెంటబడ్డారు జనం. ఆయన ఎవ్వరికీ కనపడకుండా బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ భోజనం చేశారు. విశ్వనాథ అయ్యర్ గారితో కలిసి భోజనం చేశారు. భోజనం చేసి వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆ ధ్యానంలో ఆయనకు ఒక విషయం కనపడింది. నువ్వు వస్తే తప్ప రథం కదలలేదు అంటే నువ్వు గొప్పవాడివని ప్రకటించడానికి రథం కదలలేదా? నువ్వు పరమభక్తుడివని లోకానికి తిరిగి చెప్పడం ప్రధానమా? లేకపోతే నిన్ను చూడాలని అరుణాచలేశ్వరుడు కదలలేదా? ఎందుకు కదలలేదు రథం? ఎందుకు ఆగిపోయింది? నువ్వు వెళ్ళాక ఎందుకు కదిలింది అని ఆయన, ఆ వాగ్రథం కదలాలంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇతపూర్వం నువ్వు పొరపాటు పడ్డావు ఆయన గురించి. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కరించు, ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడగానే నీ రథం కదులుతుంది. ఇన్నాళ్ళు తపస్సు 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 అని తిరుగుతున్నావుగా, ఇప్పుడు అసలు తపస్సు అంటే ఏమిటో తెలిసి నీలోని రథం కదిలి అద్భుతమైనటువంటి కవనము, లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి స్తోత్రాలు, మంత్ర సంబంధమైనవి నీ నుండి జాలువారతాయి. ఈ 2 రథములు కదపడానికే నా రథాన్ని ఆపి పిలిచాను, ఎక్కుకొండ అనిపించింది. ఆయన వెంటనే లోపలికెళ్ళి విశ్వనాథ అయ్యర్ని కూడా పిలవాల. మంచి ఎండాకాలం, గబగబా ఉత్తరీయం తీసి భుజం మీద వేసుకుని అరుణాచలం కొండెక్కడం మొదలుపెట్టారు. విరూపాక్ష గుహలో ఉంటారు స్వామి. విరూపాక్ష గుహలోకి వెళ్ళడం అంత తేలిక కాదు. ఆ రోజుల్లో జనం విపరీతంగా వెడుతుండేవారు. అందులో కృత్తికా దీపోత్సవంలో స్వామివారి ఊరిదిగింపు వాహనాల మీద జరుగుతుంటే జరుగుతున్నంతసేపు స్వామి దగ్గర ఉంటారు, అయిపోగానే రమణుల దగ్గర వెళ్ళిపోతారు అందరూ. ఆ విరూపాక్ష గుహ చుట్టూ ఓ తడిక కట్టి తలుపులు పెట్టి తాళం వేసేవాడు పళనిస్వామి. ఆయన ఎందుకో ఆ రోజున తాళం వేయడం మానేసి తలుపులు తెరిచి ఏదో శారీరక అవసరం తీర్చుకోవడానికి వెళ్ళాడు. అసలు ఆయన చుట్టూ చాలా మంది జనం ఉంటారు దర్శనానికి వచ్చి. రమణుల దర్శనం అంత తేలిగ్గా అవదు. కాబట్టి ఎలా అవుతుంది? నాకు ఇలా మాట వినపడింది, మరి నేను వెడుతున్నానే ఆయన దర్శనానికి అనుకుని, సరే నాకు ఏ ఈశ్వరుడు ఇది తోపించాడో ఆయనే నిర్ణయిస్తాడని గబగబ గబగబ పైకెక్కారు. ఏ సంఘటన రమణ మహర్షికి జరిగిందో అదే సంఘటన గణపతి మునికి జరిగింది. రమణ మహర్షి అరుణాచలానికి వచ్చినప్పుడు దేవాలయం తలుపులు తెరిచి ఎవ్వరూ లేకుండా ఎలా ఉందో అలా విరూపాక్ష గుహలో కూర్చోకుండా విరూపాక్ష గుహ నుంచి బయటికి వచ్చి ఒక బండ మీద కూర్చుని ఉన్నారు రమణ మహర్షి. చక్కగా కళ్ళు తెరుచుకొని చూస్తున్నారు. పక్కన ఎప్పుడూ నీడలా ఉండే పళనిస్వామి కూడా లేడు. ఒక్క భక్తుడంటే ఒక్క భక్తుడు కూడా లేడు. తడిక తీసేసి తలుపులు తీసేసి ఉన్నాయి. ఏమి ఆశ్చర్యం! గుహలో ఉంటే అంతర్ముఖులై ఉంటారు, పలకరు, మాట్లాడకూడదు. బయటకు వచ్చి బండ మీద కూర్చుని కళ్ళు తెరుచుకుని ఉన్నారే అని గబగబ గబగబా పరిగెత్తారు. పరిగెత్తి ఆయన ముందు పడిపోయి తన కుడి చెయ్యి తీసి ఆయన కుడి పాదం మీద, ఎడం చెయ్యి తీసి ఎడం పాదం మీద వేసి గట్టిగా పట్టుకున్నారు 2 పాదాలు. పట్టుకుని, అయ్యా తపస్సు అన్న మాటకి అర్థం తెలియకుండా తిరుగుతున్నాను, మీరు దయచేసి దీనుణ్ణి అనుగ్రహించి తపస్సు అంటే ఏమిటో తెలియచేయవలసింది అన్నారు. ఆయన చాలా కాలంగా మాట్లాడకపోవడం వల్ల ఆయన కంఠనాళాల్లోంచి మాట వచ్చేది కాదు.
ఆయన తేరిపారి చూసి గుర్తుపట్టారు. దేవాలయంలో హరసహస్రం చదివిన వ్యక్తి ఇతనే, కావ్యకంఠ గణపతి ముని అనేటటువంటి బిరుదుతో కూడిన పేరున్నవాడు ఇతనే అని. అంతే. యథార్థమునకు పరమేశ్వరుడు విఘ్నేశ్వరుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి కలిపాడు. అక్కడ అన్న కాళ్ళని తమ్ముడు పట్టుకుంటాడు, ఇక్కడ తమ్ముడు కాళ్ళని అన్న పట్టుకున్నాడు, అంతే తేడా. ఈయన ఎప్పుడైతే కాళ్ళు పట్టుకున్నారో కంఠాన్ని సవరించుకుని రమణులు మొట్టమొదటిసారి నోరు విప్పారు. నోరు విప్పుతూనే నాయనా అన్నారు. అందుకని కావ్యకంఠ గణపతి ముని పేరు నాయనా అని మారిపోయిన తర్వాత ఎప్పుడు ఎవరిని ఏమి మాట్లాడడం కాని పిలవడం చెయ్యడం లేనటువంటి స్వామి అకస్మాత్తుగా నాయనా అన్నారు. నాయనా అని ఎవరిని పిలుస్తారంటే బాగా లోపలికి దక్షిణ దేశంలో విఘ్నేశ్వరుణ్ణి పిలుస్తారు, నాయనా అంటారు. అది విఘ్నేశ్వరుడి పేరు పెట్టుకున్న మనుష్యుల్ని నాయనా అని పిలవరు. ఎవరైనా ఒకవేళ ఏ వినాయక శాస్త్రనో పేరు పెట్టుకున్నారనుకోండి, ఆయన్ని నాయనా అని పిలవరు. ఒక్క ఈశ్వరుణ్ణి, దేవాలయంలో ఉన్న స్వామినే నాయనా అని పిలుస్తారు. నాయనా అని గణపతి మునిని పిలిచారు. అంటే ఆయనకి ఏమి కనపడిందో మరి గణపతి మునిలో. నాయనా అని పిలిచి, నువ్వు అడిగిన దానికి జవాబు చెప్తాను చూడు. మనకి నేను నేను అని ఒక భావన పుడుతూ ఉంటుంది లోపల నుంచి. అది ఎప్పుడూ లోపల నుంచి వస్తుంటుంది. అహం స్ఫురణ అనేవారు మహర్షి దాన్ని. నేను 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 అన్న భావన వస్తూ ఉంటుంది. నేను ఉపన్యాసానికి వెళ్ళాలి, నేను పడుకోవాలి, నేను అలిసిపోయాను, నేను ఇవాళ పలహారం తక్కువ చేశాను, నేను అన్నం తిన్నాను, అలా నేను నేనంటుంటుంది. ఈ నేను నేనన్న భావన ఎక్కడి నుంచి పుడుతోందో ఆ మూలములలోకి వెళ్ళు, మనసుని ఆధారం చేసుకుని వెళ్ళు. ఏ మూలం దగ్గరికి వెడతావో ఆ మూలం దగ్గరికి వెళ్ళినప్పుడు మనసు అందులో లయమైపోతుంది. ఆ లయమైపోయినటువంటి చోటే తపస్సు యొక్క సిద్ధి పొందేటటువంటి చోటు. నువ్వు మంత్రజపం చేస్తున్నావు, మంత్రజపం చేసేటప్పుడు మంత్రము యొక్క నాదము ఎక్కడ మొదలవుతోందో, ఆ నాదం ప్రారంభ స్థానం ఎక్కడుందో అక్కడికి వెళ్ళు. వెనక్కి వెడితే ఆ స్థానమునందు ఆ మనసు లయమైపోతుంది. అదే తపస్సు అని 2 వాక్యాలు చెప్పారు. చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయి, ఇన్ని గ్రంథాలు చదివాను, ఇంతమంది మహాత్ముల్ని కలిశాను, కానీ తపస్సన్న మాటని ఇంత అద్భుతంగా నిర్వచనం చేసినటువంటి వారు నాకు ఇప్పటి వరకు కనపడలేదు. నా అదృష్ట విశేషం మహానుభావ, మీ దర్శనమైంది. తపస్సు అన్న మాటకి నాకు ఇవాళ యథార్థమైనటువంటి అర్థము గోచరించింది, తప్పకుండా అలా చేస్తానన్నారు. అనగానే భగవాన్ అన్నారు, గుహలో కూర్చో, వెళ్ళి గుహలో కూర్చుని ధ్యానం చెయ్యి, తపస్సు చెయ్యి అన్నారు. అనగానే ఏమదృష్టం, రమణ మహర్షి బయట కూర్చుని తాను విరూపాక్ష గుహలో కూర్చోవడం. వెంటనే గణపతి ముని ఆ విరూపాక్ష గుహలోకి వెళ్లి గుహలో కూర్చున్నారు. 1 గంట సేపు ధ్యానం చేశారు. రమణులు చెప్పినదేదో దాన్ని పూర్తిగా అనుభవించిన స్థాయి లేదు, కానీ మార్గం దొరికింది. సంతోషంతో మళ్ళీ బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఆయనకి నమస్కరించే లోపల ఊరు వాడ ఈ వార్త తెలిసిపోయింది. కొండ మీద కూర్చున్నటువంటి మౌనస్వామి నోరు విప్పారట. ఎవరినో నాయనా అని పిలిచారట. ఎవరో ప్రశ్న అడిగితే 2 మార్గాలు చెప్పారట. తిరువన్నామలై అంతా కొండెక్కేసి, కొండెక్కేయగానే ఎవరైనా ఎవరితో మాట్లాడారు. పొద్దున్నంతా తిరువన్నామలలో కృష్ణ, ఏ మహానుభావుడు వచ్చి నిలబడితే రథం కదిలింది. ఇప్పుడు ఏ మహానుభావుడితో రమణ మహర్షి మాట్లాడారు, వెంకటరామన్ మాట్లాడారు, ఈయన్నే చూపించారు. రథం నడిచింది ఈయన వల్లేట, ఇప్పుడు మాట్లాడింది ఈయన వల్లేట. అసలు రథం ప్రారంభమైంది నడవడం. వెంటనే రమణ మహర్షి చెప్పిన దానికి శ్లోక రూపం ఇచ్చి రమణ పంచకము అని రమణుల యొక్క తత్వం మీద 5 శ్లోకాలు చెప్తూ ఆయన అన్నారు, ఈయనకి వెంకటరామన్ కాదు, ఇక నుంచి భక్తులు ఆయన నామాన్ని జపం చేసుకోవడానికి వీలుగా ఆయన నామజపం చెయ్యడం చేత ఆయన అనుగ్రహంతో ప్రతిబంధకాల్ని పోగొట్టుకుని తత్వ విచారణ చెయ్యడానికి కావలసినటువంటి యోగ్యతని పొందడానికి అనువైన స్థితిని కలగడం కోసం ఈయనకి నేను రమణ అని పేరుంచుతున్నాను. ఆయన ఈయనకి నాయనా అని పేరుంచారు.
ఆయనకి రమణ అని పేరుంచారు. నిన్న చెప్పాను కదా, భగవంతుని యొక్క విభూతులన్నీ ఆయన ఎందున్న కారణం చేత భగవాన్ రమణ మహర్షి అని పేరుంచుతున్నానని ఇక నుంచి అందరూ ఆయన్ని అలా పిలవాలి అని శాసనం చేశారు. అప్పటి నుంచి లోకంలో ఆయనకి భగవాన్ రమణ మహర్షి అన్న పేరు వచ్చింది. సరే, కొంతకాలం అయింది. అప్పటి నుంచి కావ్యకంఠ గణపతి మునితో మాట్లాడుతుండేవారు. వచ్చే వాళ్ళతో కూడా అప్పుడప్పుడు నోరు విప్పి మాట్లాడడం మొదలు పెట్టారు రమణ మహర్షి. కొంతకాలం అయిన తర్వాత కావ్యకంఠ గణపతి ముని అడిగారు, నాకు కూడా ఒక గుహా ప్రాంతం ఏదైనా విడిదిగా ఇవ్వండి, నేను ఆ గుహలో కూర్చుని నేను కూడా తపస్సు చేసి ఉమాసహస్ర రచన చెయ్యాలని కోరికగా ఉంది. పరదేవతానామములను 1000 నామములను నేను ఉమాసహస్రం అన్న పేరుతో రచన చెయ్యాలి. అందులో అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరములన్నిటినీ కూడా నిక్షిప్తం చేస్తానన్నారు. రమణ మహర్షి స్వయంగా కావ్యకంఠ గణపతి ముని చెయ్యి పట్టుకుని అక్కడే ఉన్నటువంటి మామిడి చెట్టు గుహ అంటారు, చ్యుత గుహ అని, ఆ గుహలోకి తీసుకెళ్లి నువ్వు ఇదిగో ఈ గుహా ప్రవేశం చేసి ఈ గుహలో కూర్చుని ఇక్కడ నుండి నువ్వు ఆ ఉమాసహస్ర రచన చేయవలసింది అన్నారు. 20 రోజుల లోపల ఈ సహస్రాన్ని పూర్తి చేస్తాను. 20వ రోజు అర్ధరాత్రి 12 గంటల వేల్టికి నేను ఈ ఉమాసహస్ర రచన పూర్తి చెయ్యలేకపోతే అప్పటి వరకు ఎంత రచన చేశానో ఆ రచన అంతా చింపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు కావ్యకంఠ గణపతి ముని. అక్కడ వరకు బాగుంది. హరసహస్రం అన్ని శ్లోకాలు రోజూ చదివినా పరమశివుడు అన్నం పెట్టలేదన్న కోపంతో హరసహస్రాన్ని చింపేశారు అంతకుముందు. అందులో ఏవో కొద్ది శ్లోకాలే మిగిలాయి. ఇక్కడ నడుస్తోంది. ప్రతిరోజు ఆ ఉమాసహస్రం ఆయన ధ్యానం చేస్తుండేవారు, దాన్ని రచన చేస్తుండేవారు. హెచ్ఎమ్మాళ్ అన్నం పట్టుకొచ్చి ఇస్తుండేది. ఒకరోజు అకస్మాత్తుగా ఆయనకి ఉదయం 7 గంటలకే విపరీతమైన ఆకలేసేసింది. అది అమ్మవారి ఉపాసనలో ఉండేటటువంటి ఒక వైచిత్రి. అమ్మవారి ఉపాసన చేసేటటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. అకస్మాత్తుగా వాళ్ళకి పిచ్చాకలేస్తుంది. అంత పిచ్చాకలేస్తే నిజంగా మీరు తీసుకొచ్చి అన్నం పెట్టారనుకోండి, అన్నం చూడగానే త్రేణుపు వచ్చి వెళ్ళిపోతారు. అన్నం తిన్నంత కడుపు నిండిపోతాయి. కానీ పిచ్చి ఆకలిస్తూ ఉంటుంది. రామకృష్ణ పరమహంసకు అలాగే వేస్తూ ఉంటే వాళ్ళ గురువుగారు ఆయనతో ఉండేటటువంటి అంతేవాసి తీసుకెళ్లి అన్నం కుంభం చూపించారు. చూపించగానే ఆయనకి త్రేణుపు వచ్చింది. కాబట్టి ఈయనకి విశేషమైన ఆకలేసేస్తోంది ఉదయం 7 గంటలకి. రాత్రి పాలు తాగుతారు. ఎలా 7 గంటలకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? ఆ హెచ్ఎమ్మాళ్ళకి అన్నం పప్పు వండుతోంది ఆవిడ. అకస్మాత్తుగా ఒక దివ్య స్వరూపం ఒకటి కనపడి వెంటనే గణపతి మునికి అన్నం పట్టుకెళ్ళి ఇచ్చేసేయని వినపడింది. ఆవిడ గిన్నెల్లో పట్టుకుని అన్నం పప్పు పట్టుకెళ్ళి చూత గుహలో పెట్టింది. ఆయన రెండిటి వంక చూశారంతే, త్రేణుపులు వచ్చాయి. 17 రోజులైంది. 4 వంతులు పూర్తయిపోయింది ఉమాసహస్రం. ప్రతిరోజు సాయంకాలం భగవాన్ రమణ మహర్షి కూడా వచ్చి కూర్చుని అప్పటి వరకు ఎంత భాగం రచన పూర్తయిందో అంత భాగాన్ని ఆయన కూడా వింటూ ఉండేవారు, మాట్లాడుతుండేవారు, వెళ్ళిపోతుండేవారు. 4 వంతులు పూర్తయిపోయిన తర్వాత 17 రోజులు అయిపోయింది. ఇంకా 3 రోజులు ఉంది. 1/4 వంతు భాగం పూర్తవ్వాలి. వేలు మీద పెద్ద గోరు చుట్టు పుట్టింది. విపరీతమైనటువంటి పోటు. కలం ఇలా పట్టుకోలేకపోయారు. అలాగే ఇంకొక్క రోజు మాత్రమే మిగిలింది. ఒక్క శ్లోకం కూడా రచన చేయలేదు. ఈ ఉమాసహస్రం చదివి వినిపిస్తారని పక్క ఊళ్ళంతటా టౌకేశారు, పందిళ్ళేసేశారు, ఏదో ఉత్సవంలాగా. ఎందరో ఊళ్ళ నుంచి బయలుదేరి వచ్చేస్తున్నారు. ఇక్కడేమో వేలుకి గోరు చుట్టు, నడవట్లేదు. ఇంకా తెల్లవారితే 20వ రోజు. ఆ 19వ రోజు రాత్రి అరుణాచలంలో తిరువణ్ణామలైలో ఉండేటటువంటి ఒక వైద్యుడికి కల్లో పరమశివుడు కనబడ్డాడు. కనబడి కొండ మీద ఒక మహానుభావుడు ఉమాసహస్రం రచన చేస్తున్నాడు. వేలుకి గోరు చుట్టేసింది, రాయలేకపోతున్నాడు. నువ్వు వెంటనే వెళ్ళి దాన్ని శస్త్రచికిత్స చేయవలసింది అన్నారు. ఆయన వెతుక్కుంటూ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు. రమణ మహర్షి ఈ గుహ చూపించారు. అప్పుడు ఈయనకి శస్త్రచికిత్స చేసి తీసి కట్టు కట్టారు. కట్టుండడం వల్ల రచన సాగలేదు. అప్పుడు ఆయన దగ్గర ఉండే స్నేహితులందరూ కలిసి అన్నారు, మరి ఇవాళ రాత్రి అయిపోవాలి 12 గంటల లోపల, ఎలా అంటే ఆయన అన్నారు, రమణ మహర్షి అన్నారు, ఆశువుగా కవితాధార చెప్పగలరు కాబట్టి 5 పృచ్ఛకులు తిరువణ్ణామలై నుంచి కొండ మీదకి వస్తారు. 5 పృచ్ఛకులు కూర్చుంటారు.
5 వృత్తాలలో ఇన్ని శ్లోకాలని వీరు ఆసువుగా చెప్తుంటే వాళ్ళు రాసేస్తారు. ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి చెప్పేస్తుంటే వాళ్ళు రాసేస్తుంటారు. 5గురు పృచ్ఛకులు కాగితాలు కలాలు పట్టుకుని ఆ లేఖకులు వచ్చేశారు. వచ్చేసి కూర్చున్నారు. రాత్రి అయింది. రమణ మహర్షి వచ్చి నడవట్లేదు రచన. రమణ మహర్షి వచ్చి ఏమీ పర్వాలేదు, ఇక నడుస్తుంది, మొదలు పెట్టండి అన్నారు. అని కావ్యకంఠ గణపతి ముని వెనక్కి వెళ్లి కూర్చుని సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు. కావ్యకంఠ గణపతి ముని యొక్క నోటి వెంట వరద కింద వెళ్ళిపోయింది ఉమాసహస్రం. రాత్రి 12 కన్నా ముందే ఉమాసహస్రం పూర్తి అయిపోయింది. 5గురు రాసేశారు. అమ్మయ్య అయిపోయింది సహస్రం అన్నారు. రమణులు ఒక్కసారి బహిర్ముఖులై నేను చెప్పినదంతా రాసుకున్నారా అని అడిగారు. అప్పుడు కావ్యకంఠ గణపతి ముని అన్నారు, పలికిన వాణ్ణి నేను, నా లోపల 12 లోపల పలికించడానికి గురువు అనుగ్రహంగా రమణులే చేరి బుద్ధి ప్రకాశం చేసి నా చేత పలికించారని. ఆ ఉమాసహస్రం ఎంత మంది చేతనో కొనియాడబడేటటువంటి గ్రంథం. అమ్మవారి బీజాక్షరముల యొక్క సంపుటీకరణంతో అమ్మవారి వైభవాన్ని అంత గొప్పగా కీర్తించేటటువంటిది. లక్ష్మీకాంతం గారని కావ్యకంఠ గణపతి మునికి చాలా అంతేవాసి. ఆయన మహానుభావుడు నాయన అన్న పేరుతో కావ్యకంఠ గణపతి ముని మీద ప్రత్యేకంగా ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఈ ఉమాసహస్రంలో ఉండేటటువంటి కొన్ని శ్లోకాలని కూడా ఆయన అందులో చేర్చి చూపించారు. కాబట్టి అంత గొప్పగా ఉమాసహస్రం పూర్తయింది. తర్వాత శుద్ధప్రతులు పూర్తయ్యాయి. తన చేత రమణ మహర్షియే ఉమాసహస్రం పూర్తి చేయించి లోకానికి అందించారు అని కావ్యకంఠ గణపతి మునికి భగవాన్ రమణులంటే విశేషమైనటువంటి గురుభక్తి. ఎప్పుడూ ఆయన్ని గురుభావనతోనే చూస్తుండేవారు. రమణ గీత అని రమణ భగవానుడి యొక్క తత్వాన్నంతటినీ కూడా అద్భుతమైనటువంటి కవిత్వం రూపంలో తీసుకొచ్చిన మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని. ఎందుచేత అంటే ఎందరో వచ్చి ఆయన్ని ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. అందులో ప్రధానమైన ప్రశ్నలు కొన్ని ఉండేవి. వాటికి జవాబు చెప్పేవారు. చెప్పిన జవాబులు లోకానికి అందకుండా పోతాయేమోనని జాగ్రత్త తీసుకున్న వాళ్ళు ఇద్దరు. ఒకరు సూరి నాగమ్మ గారు, ఒకరు కావ్యకంఠ గణపతి ముని. ఒక్కొక్క చోట ఆయనే శిష్యుడిగా వచ్చి రమణ మహర్షిని అడిగితే ఏం చెప్తారో ఊహించి, వచ్చినటువంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబులు రమణులు ఏం చెప్పారో చూసి, వీటిని గీత, భగవద్గీత అర్జునుడికి కృష్ణుడు ఎలా చెప్పాడో అలా రమణ గీత అన్న పేరుతో రచన చేశారు ఆయన. దానికోసం ఆయన రమణులతో కలిసి స్కందాశ్రమంలోనే ఉన్నారు. ఆ రమణ గీత జరుగుతున్నప్పుడే అరుణాచల క్షేత్రానికి కాదు, ఈ భూమండలానికి ఒక పెద్ద ప్రమాదం తప్పింది. విశాలాక్షమ్మ గారు వచ్చారు. అప్పటికి కావ్యకంఠ గణపతి మునికి విశాలాక్షమ్మ గారికి కూడా 40 ఏళ్ల లోపే వయస్సు. కాబట్టి వాళ్ళు ఇంకా శారీరకమైనటువంటి సంబంధంతో ఉండవలసినటువంటి కోర్కెలకి అతీతులు అన్న స్థితిని నమ్మడం కష్టం లోకానికి. ఆయన విరూపాక్ష గుహలో కూర్చుని నేను ఆ రమణ గీత రచన చేస్తాను అని అడిగారు. అప్పటికి రమణ మహర్షి స్కందాశ్రమంలో ఉన్నారు. రమణ మహర్షి అన్నారు, తప్పకుండా చెయ్యండి అన్నారు. పళని అని ఉండేవాడు, పళనిస్వామి అని రమణ మహర్షి దగ్గర అంతేవాసి. ఆ పళనిస్వామిని పిలిచారు రమణ మహర్షి. పిలిచి ఆ గుహంతా చాలా కాలంగా రమణ మహర్షి విడిచిపెట్టేసిన కారణం చేత దాని చుట్టూ తుక్కు అవి పడిపోయి అది శుభ్రంగా లేదు ప్రవేశించడానికి. అదంతా శుభ్రం చేసి దాని తాళాలు ఇయ్యి కావ్యకంఠ గణపతి ముని అందులో కూర్చుని రమణ గీత రచన చేస్తారు. అమ్మగారు అనేవారు విశాలాక్షమ్మ గారు. అమ్మ అన్నం వండి పెడుతుంది అన్నారు. సటుక్కున పళన మహర్షి అన్నాడు, ఆయన భార్యతో ఉన్నారు కదా, విరూపాక్ష గుహలోకి భార్యా సహితులు వెళ్ళి ఉండకూడదు అన్నారు. అంటే వెంటనే కావ్యకంఠ గణపతి ముని అన్నారు, నేను భార్యతో కలిసి ఉన్న వానప్రస్థుని, నేను అక్కడ సంసారం చేసేవాణ్ణి కాదు. నేను ఎటువంటి వాణ్ణో రమణులకు తెలుసు. రమణులు నాకు తాళం ఇస్తే రమణులు నన్ను వెళ్ళమంటే లోకం నమ్ముతుందన్నారు. వెంటనే రమణ మహర్షి భృకుటి చిక్కించి పళనిస్వామి వంక తిరిగి, నువ్వు ఆ గుహంతా శుభ్రం చేసి ఆయనకి తాళం ఇయ్యి లోపలికి ఎడతారు అన్నారు. సాయంకాలం అయిపోయింది. ఆయన
విశాలాక్షమ్మ గారితో కలిసి విరూపాక్ష గుహకి వెళ్ళారు. లోపలికి వెళదామని కాస్త పెరుగన్నం పట్టుకుని వెళ్ళారు. రాత్రి తినడానికి రేపటి నుంచి వంట మొదలు పెడదామని వెడితే దానికి పెద్ద తాళం కప్ప వేసేసి ఉంది. ఆయన మళ్ళీ స్కందాశ్రమానికి వెళ్ళారు. భార్యని చెమ్మాళ్ళని అక్కడ ఉంచి పైకి వెళ్ళారు. అయ్యా, ఆ పళనిస్వామి ఆ గదిని ఆ విరూపాక్ష గుహ దగ్గర శుభ్రం చేయలేదు, తాళం వేసేసి ఉంది, తాళం కూడా నాకు ఇవ్వలేదు అన్నారు. అంటే రమణ మహర్షి ఆయన వంక తిరిగి, పళనిస్వామి వంక తిరిగి, ఏమయ్యా నేను తాళంచి విమ్మన్నాను కదా, ఇవ్వలేదా, కావ్యకంఠులకు ఇచ్చేసేయి అన్నారు. ఆయన అన్నాడు లేచి నిలబడి, ఏమి అందులో సంసారం చేద్దామనే, నీకెందుకు విరూపాక్ష గుహ, ఎక్కడ కూర్చుని రాయకూడదు అన్నాడు. విపరీతమైన ఆగ్రహం వచ్చేసింది కావ్యకంఠ గణపతి మునికి. వచ్చేసి నా యొక్క జీవితాన్ని తప్పు పట్టావు, నా వానప్రస్థాన్ని తప్పు పట్టావు, నా భార్యతో కలిసి విరూపాక్ష గుహలో సంసారం చేస్తానన్నావు, ఇంత దారుణమైన మాట నా మీద మాట్లాడావు కనుక ఈ పృథివి తగలబడిపోవుగాక నా ఆగ్రహము చేత, నా శక్తి ఏదైతే గణపతి నా వాక్కు యథార్థము చేయుగాక అని విపరీతమైన ఆవేశంతో తాళం చెవి పుచ్చుకోకుండా వెళ్ళి ఒక రాయి తీసుకుని ఆ తాళం కప్పని కొట్టారు. కొడితే ఆయనకి పరశురామ మంత్రాలు ఉన్నాయి. ఆ అగ్నిహోత్ర ప్రభావానికి తాళం ఊడి కింద పడిపోయింది. ఆ రాతికి అది పడదు. ఆయన వెంటనే గుహలోకి వెళ్ళిపోయారు. గుహలోకి వెళ్ళిపోయి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఒక రాతి మీద కూర్చుని భూమి వంక తీవ్రమైనటువంటి దృక్కులతో భూమి వంక చూస్తున్నారు. రమణ మహర్షి గమనించారు. పరమ ప్రమాదం వచ్చింది. ఇంత మంత్రజపం చేసేశాడు, ఇంత జపం చేసేశాడు, మంత్రసిద్ధులు పొందేశాడు. పొంది కోపానికి వశుడైపోయాడు. వశుడైపోయి ఇప్పుడు తనకున్నటువంటి శక్తినంతటినీ భూతలం మీద పెట్టాడు. ఈ భూమిని పాడు చెయ్యాలనుకుంటున్నాడని ఆయన బయటికి వచ్చి నిలబడి స్కందాశ్రమంలో ఒక్కసారి ఆకాశం వంక చూశారు. చూసేటప్పటికే అకస్మాత్తుగా మబ్బులు వచ్చేసి, మబ్బులొచ్చి మెరుపులు, పిడుగులు, వర్షం ప్రారంభమైంది. ప్రారంభం అవగానే అందరూ ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు. ఒక్క రమణ మహర్షి మాత్రం లోపలికి వెళ్లకుండా చాలా గంభీరంగా, చాలా తీవ్రంగా ఆలోచిస్తూ అలా నిలబడి ఆకాశం వంక చూస్తున్నారు. పిడుగులు పడుతున్న ధ్వనులు వినపడుతున్నా. ఒక్కసారి ఆయన గొణిగినట్లయింది. ఈ భూతలం 14 భువనములు పాడైపోవాలన్నాడు. 14 భువనములు పాడైపోవడం కన్నా 14 భువనముల స్వరూపమైన అరుణాచలేశ్వరుని యొక్క రథము తగలబడిపోవుగాక అన్నాడు. అనగానే పిడుగు వెళ్ళి అరుణాచలేశ్వరుడి యొక్క రథం మీద పడి ఆ రథం కాలిపోయింది. కాలిపోవడం ఏమిటి, మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. స్కందాశ్రమం నుంచి విరూపాక్ష గుహకి దగ్గరగానే ఉంటుంది దారి, కానీ చాలా కష్టం నడవడం. ఎంత జాగ్రత్తగానో నడవాలి, కాళ్ళు జారిపోతాయి. అందున అంత వర్షం పడినప్పుడు జారి పడిపోతారు. అతి వేగంతో వచ్చేసి విరూపాక్ష గుహలోకి వెళ్ళి కావ్యకంఠ గణపతి ముని చేయి పట్టుకున్నారు. పట్టుకోగానే గురువు గారు వచ్చారని లేచి నిలబడ్డారు. నాకు చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చెయ్యి అన్నారు. దేనికన్నారు? కావ్యకంఠ గణపతి ముని, ఇన్ని మంత్రసిద్ధులు పొందావు, కానీ కోపానికి వశపడి లోకాన్నే పాడు చెయ్యాలనుకున్నావు, ఇంకెప్పుడు జీవితంలో కోపానికి వశపడదని ప్రమాణం చెయ్యి అన్నారు. వెంటనే చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశారు, ఇంకెప్పుడు నేను కోపానికి వశుణ్ణి కాదని. అందుకే స్థాయిని బట్టి కోపాన్ని అణుచుకునే శక్తి లేకపోతే ఉపద్రవాలు వస్తాయి. ఆ రోజున అరుణాచలేశ్వరుడి రథం తగలబడిపోయింది. తగలపడిపోవడం వల్ల రమణులు అన్నారు, పోన్లేండి ఈ కారణం చేత స్వామికి కొత్త రథం ఏర్పడింది అన్నారు. మళ్ళీ నూతనమైనటువంటి రథాన్ని స్వామికి తయారు చేశారు. కావ్యకంఠ గణపతి ముని యొక్క వాక్కు అంత ప్రమాదకరం, అంటే అంత శక్తివంతమైంది. అన్ని మంత్రముల యొక్క ఉపాసన, అన్ని సిద్ధులను పొందారు మహానుభావుడైన. అటువంటి వ్యక్తి అరుణాచలంలోనే ఉండి స్కందాశ్రమానికి వెళ్ళిపోయారు. తర్వాత విరూపాక్ష గుహలో ఆయన కూర్చోలేకపోయారు. ఎండ వేడికి లోపల గాలి లేక అందులో కూర్చోలేక భార్యని చెన్నై పంపించేసి ఆయన స్కందాశ్రమానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ స్కందాశ్రమంలో రమణ మహర్షితోటే కూర్చుని ఆ రమణ గీత పూర్తి చేశారు. ఆ రమణ గీత పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఆయన అసలు భగవాన్ రమణుల యొక్క తత్వం లోకంలో ప్రకాశించడానికి, రమణ వైభవం ప్రకాశించడానికి
చాలా చాలా కారణభూతులైన వ్యక్తుల్లో ఒకరు కావ్యకంఠ గణపతి ముని. అసలు ఇంకా యథార్థంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వరూపాలు. వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో అపురూపమైన సంఘటనలకు కారణమయ్యారు అరుణాచల క్షేత్రంలో. ఇద్దరికీ అరుణాచల క్షేత్రంతో అంత సంబంధం. బహుశః కావ్యకంఠ గణపతి ముని అరుణాచలం వెళ్లి ఉండి ఉండకపోతే రమణుల నోటి వెంట ఒక్క మాట కూడా లోకానికి అందదు, రమణుల సందేశం కూడా అందదు. కావ్యకంఠ గణపతి ముని కారణంగానే ఆ రథం కదిలింది. అది తరువాతి కాలంలో ఎందరికో మార్గదర్శనమైంది. ఆ తరువాత తిరువత్తూరు వెళ్ళిపోయారు. నేను యాత్రకు వెడతాను అని చెప్పి బయలుదేరారు. రమణుల నోటి వెంట ఏది అనవసరంగా రాదు. యాత్రకు బయలుదేరుతుంటే రమణులు అన్నారు, మీతో వాసుదేవ శాస్త్రిని తీసుకెళ్ళండి అన్నారు. ఎందుకన్నారో అలా అని వాసుదేవ శాస్త్రిని కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్లి చెన్నైలో బయలుదేరుతూ అన్నారు, అనవసరంగా రమణులు ఇతన్ని పంపించారు, ఎందుకు పంపించారో అని ఇవాళ మనం ఏ దిక్కుగా వెడదామని అడిగారు వాసుదేవ శాస్త్రిని. ఆయన అన్నాడు, మనం తిరువత్తూరు దిశగా వెడదాం, దానికి ఆదిక్షేత్రం అని పేరు, అదే మొదటి క్షేత్రం, అటు వెడదామన్నాడు. తిరువత్తూరు వెళ్ళారు. అక్కడే కావ్యకంఠ గణపతి మునికి కపాలి శాస్త్రితో అనుబంధం ఏర్పడింది. కపాల శాస్త్రి పుస్తకాలు మీలో ఎవరైనా చదివారేమో నాకు తెలియదు. కావ్యకంఠ గణపతి ముని ఎంతటి మహాప్రకాండుడో, ఎంతటి సంస్కృత భాషా ధురీనుడో, అంతటి గొప్ప రచనా వైభవం ఉన్నవాడు, మహావేదాంతి ఆయన కూడా. కపాలి శాస్త్రి ఎన్నో గ్రంథాలు రచించారు. ఆయన ఇటు రమణులతోటి అటు అరవిందులతోటి కూడా సంబంధం ఉన్న వ్యక్తి. కాబట్టి అటువంటి ఆయన ఒక పాడుపడిపోయినటువంటి విఘ్నేశ్వర దేవాలయంలో కూర్చుని 20 రోజుల నేను ఇక్కడ 18 రోజుల పాటు రమణులు నాకు ఎటువంటి తత్వాన్ని తపస్సుకి చెప్పారో అటువంటి తపస్సు చేస్తాను అని పగటి పూట అన్నం తినడం కూడా మానేసి ద్రవ పదార్థం ఒక్కటే పుచ్చుకునేవారు. 18 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ కావ్యకంఠ గణపతి ముని కూర్చుని జపం చేస్తున్నారు. మంచి సమాధిలోకి ప్రవేశించే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన చెప్పిన మార్గంలో లోపలికి వెళ్ళి అన్వేషిస్తున్నారు. ఎక్కడి నుంచి పుడుతోంది నేనన్న భావన అన్నది. ఆయన చేస్తుండగా సాయంకాలం 4 అలా అవుతుండగా విపరీతమైన నీరసం వచ్చేసి అసలు కూర్చోలేక శవాసనం వేసేసి శవాసనం మీ అందరికీ తెలిసి ఉన్నదే, నేల మీద పడుకుని నా గురువు రమణ భగవానులు ఉంటే బావుణ్ణు అన్నారు. ఆశ్చర్యం ఏం జరిగిందంటే అక్కడ అరుణాచలంలో రమణ మహర్షి ఎక్కడ కూర్చుని ఉన్నారో అక్కడి నుంచి ఒక్క ఎగురు పైకి ఎగిరి కింద పడ్డారు ఆసనం మీద. అక్కడ ఏమైందో తెలుసా, ఈయన ఎగిరి కింద పడే లోపల నా గురువు రమణులుంటే బావుణ్ణు అనుకున్నారు. అంతే. శవాసనం వేసి పడుకున్న కావ్యకంఠ గణపతి ముని యొక్క గుండెల మీద ఎడంచి పెట్టి గట్టిగా నొక్కి కుడి చేతిని ఆ బ్రహ్మరంధ్రం దగ్గర మాడు దగ్గర పెట్టి నొక్కారు రమణ మహర్షి. కొద్ది కాలం, నేను చెప్పినంతసేపు కూడా లేదు, ఇలా నొక్కారు. రమణులు వచ్చారని అర్థమైంది కావ్యకంఠ గణపతి మునికి. ఒక్కసారి దొల్లి ఆయన పాదములు చూద్దాం అనుకున్నారు. కానీ ఎడంచేతో గుండె నొక్కి పెట్టడంలో రమణుల స్పర్శ వలన పులకాంకిత గాత్రుడైపోయి ఒళ్ళంతా విద్యుద్వలయాలు ప్రవహిస్తున్నట్లుగా అయిపోయి ఆయన కదలలేకపోయారు, అలాగే ఉండిపోయారు. అంతే. ఇక్కడున్నవారు ఇక్కడే ఉన్నారు, అక్కడికి వెళ్ళారు. ఒక్కసారి ఆ రహస్యం బయట పెట్టారు రమణ మహర్షి. తన నోటి వెంట తానే ఒక్కసారి జారిపోయారు నోరు. అవును, తిరువత్తూరు క్షేత్రంలో ఫలానా చోట వెడుతున్నప్పుడు చీకటిగా ఉంటుంది, పాడుపడిపోయిన గణపతి దేవాలయం ఉంది కదూ అన్నారు. ఎప్పుడూ తిరువణ్ణామలై విడిచిపెట్టి వెళ్ళని వ్యక్తికి ఎలా తెలుసది? ఆయన వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కావ్యకంఠ గణపతి మునికి సూక్ష్మ శరీరంతో వెళ్ళి హస్తదీక్ష ఇచ్చారు. బహుశః నాకు తెలిసినంత వరకు రమణుల వాంగ్మయంలో ఆయన హస్తదీక్ష పొందినటువంటి ఏకైక వ్యక్తి కావ్యకంఠ గణపతి ముని ఒక్కరే. వాళ్ళిద్దరి అనుబంధం అటువంటిది. ఆ తరువాత అక్కడ 20 రోజులు దీక్ష పూర్తి చేసేశారు. పూర్తి చేసి చాలా ప్రదేశాలు తిరిగారు, వచ్చారు. ఆ మహాతల్లి కావ్యకంఠ గణపతి ముని యొక్క భార్య గారు విశేషంగా మంత్రజపం చేసేవారు. ఆవిడ కూడా మంత్రజపం చేసే వాళ్ళకి ఎప్పుడైనా
దృష్టి మరలిపోతోంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త విభూతి తీసి నోట్లో వేసుకుంటూ ఉంటారు. ఆవిడికి తరచుగా విభూతి తీసుకోవడం అలవాటు. అలా అస్తమానం విభూతి తీసుకోవడం వల్ల ఏమైపోయిందంటే ఆవిడ నెత్తురంతా విభూతి కలిసిపోయి గడ్డల కింద ఏర్పడిపోయి ఆవిడకి ప్రాణోత్క్రమణ కాలం ఆసన్నం అయిపోయి ఆవిడ ప్రాణం విడిచిపెట్టేసే ముందు కూడా మంత్రజపం చేస్తూనే ప్రాణం వదిలిపెట్టేసింది. ఆవిడే నిరంజనానంద స్వామి వారిని వేడుకుని ఆ మాతృభూతేశ్వరాలయంలో వెనక శ్రీచక్రం ఉండాలి అని చెప్పి నిరంజనానంద స్వామి వారిని బ్రతిమాలి శ్రీచక్రం అక్కడ ఉండేటట్టుగా ఉత్సాహం తీసుకొచ్చినటువంటి వ్యక్తి కావ్యకంఠ గణపతి ముని గారి భార్య అయినటువంటి విశాలాక్షమ్మ గారి. అంతటి అనుబంధం. తరువాతి కాలంలో కొన్ని కారణాలు జరిగాయి, అవి ఇప్పుడు అప్రస్తుతం. ఆ కొన్ని కారణముల చేత ఉత్తర భారతదేశం వైపుకు వెళ్లారు. అరబిందో ఆశ్రమానికి వెళ్ళవలసి వచ్చింది కావ్యకంఠ గణపతి ముని. ఆశ్రమానికి వెళ్లి అక్కడి నుంచి మళ్ళీ కలువరాయి వెళ్లి ఆశ్రమ నిర్మాణం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఆయన జీవితంలో చేసినటువంటి కించిత్ తొందరపాటు అనవలసి ఉంటుందేమో మహాత్ముల విషయంలో, అలా ఎంచి చూడడం మంచిది కాదేమో, వాళ్ళ జీవితానికి వాళ్లే తీర్పు చెప్పుకోవాలనుకుంటారేమో. ఆయన ఖర్గపూర్ వెళ్ళారు. వెడితే ఈయన సాక్షాత్ గణపతి అంశ అని తెలిసిన కారణం చేత చూసే భక్తులందరూ సంతోషిస్తారు కదా అని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కావ్యకంఠ గణపతి మునినే విఘ్నేశ్వరుడిగా తీసుకెళ్లి కూర్చోపెట్టి ఆవాహన మంత్రం దగ్గర నుంచి చెప్పేసి అక్కడ అర్చన చేసే బ్రాహ్మణుడు ఏం చేశాడంటే పూజ అంతా చేయించి నీరాజనమిచ్చి ఉద్వాసన మంత్రం చెప్పేశాడు. ఉద్వాసన మంత్రం చెప్తే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోమ్మని. అది మొట్టమొదటి ప్రమాద ఘంటిక. ఆ ఉద్వాసన మంత్రం చెప్పగానే ఆయన నవ్వారు. ఆ తరువాత ఆయన ఎవ్వరితో నోరు విప్పి చెప్పేవారు కాదు. సరి అయిన పండ్ల రసం కూడా లేక చాలా కష్టపడ్డారు పాపం మహానుభావుడు. కష్టపడి నేను మీతో మనవి చేశానే, ఆయనకి అత్యంత దగ్గర వారు లక్ష్మీకాంతం గారని. ఆయన వెళ్ళినప్పుడు ఏమైందంటే బ్రహ్మాండమైనటువంటి వర్షం పడింది. లక్ష్మీకాంతం గారు వెళ్ళినప్పుడు ఈ కావ్యకంఠ గణపతి మునప్పుడు ఒక పాకలో ఉన్నారు. పాక అంతా కురిసేసింది. అంతటి మహానుభావుడు అటువంటి స్థితిలో ఉన్నారు ఆ సమయంలో, కష్టకాలం. ఆయన పడుకున్న మంచం తప్ప మిగిలిన చోటంతా వాన కురిసేస్తోంది. లక్ష్మీకాంతం గారు అన్నారు, ఎందుకు ఇక్కడ ఆ ఖర్గపూర్లోని తెలిసి ఉన్నటువంటి మిత్రుడు ఉన్నాడు, అతని ఇంటికి వెళ్ళిపోదురు కానీ పోనీ మీకు ఏదైనా సమయం ఉంటే చెప్పండి, ముహూర్తం ఉంటే అప్పుడే వెడదాం అన్నారు. ఆయన ఒక నవ్వు నవ్వి రేపు మధ్యాహ్నం 2:30 వెళ్ళిపోతుంది అన్నారు. ఈయన అనుకున్నారు 2:30కి బయలుదేరతారు అనుకున్నారు. ఇంతలో అకస్మాత్తు పనొచ్చి కలకత్తా వెళ్ళవలసి వచ్చింది. ఆయన నేను వస్తాను రేపు మళ్ళీ అని అన్నారు. 12 గంటలకు ఆయన లక్ష్మీకాంతం గారు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చి మళ్ళీ ఖర్గపూర్ బయలుదేరదామని బయలుదేరుతున్నారు. 12 గంటలకు ఆయన బట్టలు వేసుకుని బయటికి వచ్చి తాళం వేయబోతున్నారు. భార్యను అక్కడ ఉంచారు శుశ్రూషకి. పక్కింటి ఆవిడ వచ్చి, అయ్యో అన్నయ్య గారు బయలుదేరుతున్నారా, కొద్దిగా టీ తాగి వెళ్ళండి అన్నారు. కొద్దిగా టీ తాగి వెళ్ళమంటున్నారు కదా అని ఆయన ప్రభావం వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నం అయిపోయింది. 12 గంటలకి ఆవిడ టీ తెచ్చేదాకా కదా అని అక్కడ పరుపు కనపడితే దాని మీద పడుకున్నారు. ఆవిడ వచ్చి అరిచింది. ఆయన లేవలా. ఏంటి ఇంత ముద్దు నిద్రపోయారు ఇవ్వాలని ఆవిడ వెళ్ళిపోయింది టీ పట్టుకుని. పైన గడియారం 12:30 కొట్టింది, 1 గంట కొట్టింది, 1:30 కొట్టింది, 2 కొట్టింది, 2:30 కొట్టింది. చిత్రం ఏమిటో తెలుసా, 12 కొట్టడం అయిపోయింది. అందుని ఎక్కువ మాటలు కొట్టదు ఇంకా. ఎందుకని 12:30కు ఒక్క మాటే, 1 గంటకు ఒక్క మాటే, 1:30కు ఒక్క మాటే, 2కి 2 మాటలే, 2:30కి మళ్ళీ ఒక మాటే. ఒక మాట కొట్టింది, తెలివి వచ్చింది. 2:30 ఇలా చూశారు, అబ్బా 2:30 అయిపోయిందని. అకస్మాత్తుగా 2:30కి పాక విడిచిపెట్టి వెళ్ళడం కాదు, శరీరం విడిచిపెట్టేస్తున్నారనిపించి వదిలిపెట్టేశారు కావ్యకంఠ గణపతి ముని. ఆయన గబగబా బయలుదేరి వెళ్ళారు. ఏ సమయానికి తాను ఇల్లు మారతానన్నారో ఆ సమయానికి శరీరం వదిలేశారు. వదిలిపెట్టేసిన తర్వాత ఆయన శరీరాన్ని దహనం చేయాలా సమాధి చెయ్యాలా అనో పెద్ద చర్చ. అంటే ఆయన యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టలేదు. ఆ కారణం చేత ఆయనకి సమాధి ఇష్టం లేదు, సన్యాసాశ్రమ స్వీకారంగా భావన చేయడానికి వీల్లేదని ఆయన్ని దహనమే చేశారు. చేసి
మహానుభావుడు అవతార పురుషుడుగా వచ్చినటువంటి వ్యక్తి. నేను అరుణాచలంతో ఉన్న సంబంధం, రమణులతో ఉన్న సంబంధం వరకే నేను ఇవాళ స్పృశించాను. ఎందుకంటే రమణుల గురించి మాట్లాడేటప్పుడు, అరుణాచలం గురించి మాట్లాడేటప్పుడు కావ్యకంఠ గణపతి ముని గురించి ప్రస్తావించకపోతే అసలు దానికి పరిపూర్ణత రాదు. అందుకని ప్రత్యేకంగా నేను కావ్యకంఠ గణపతి ముని గురించి మాట్లాడుతూ మిగిలిన భాగాన్నంతటినీ పక్కన పెట్టేశాను. ఒక్క అరుణాచల సంబంధం ఒకటే నేను ప్రస్తావన చేశాను. చిత్రం ఏంటంటే ఆయనకి అనారోగ్యంగా ఉండి బ్రతకరేమోనని అనుమానం వచ్చినప్పుడు 2 టెలిగ్రాములు ఇచ్చారు రమణ మహర్షికి. మళ్ళీ రిప్లై టెలిగ్రాములు వచ్చాయి. రమణ మహర్షికి చూపించాం, ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని. భగవాన్ చూసి పక్కన పెట్టేశారు, ఏమీ మాట్లాడలేదు. రమణులకి కూడా తెలుసు అయిపోయింది అవతార పరిసమాప్తి అని. కాబట్టి రమణుల కన్నా ముందే అవతార పరిసమాప్తి చేసినటువంటి వారు కావ్యకంఠ గణపతి ముని. కాబట్టి అలా సిద్ధి పొందారు మహానుభావుడు. ఆయన రమణుల యొక్క సమన్వయంలో అన్ని అద్భుతమైనటువంటి విశేషాలు జరిగాయి. కాబట్టి ఇవాళ మీతో నేను అరుణాచలము, కావ్యకంఠ గణపతి ముని, రమణ మహర్షి ఈ మూడిటి మధ్యలో జరిగినటువంటి విశేషాలను చెప్పడానికి ప్రయత్నం చేశాను. రేపటి రోజు నేను అత్యంత ప్రధానమైన విషయాలు, రమణతత్వంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయములను కొన్నిటిని, ఎందుకంటే ఈ జాతికి ఒక మహోపకారం చేసింది ఒక ఆడది. నిజంగా ఆవిడే అలా పుట్టినింటికి ఉత్తరాలు రాసి ఉండి ఉండకపోతే, అన్నగారు ఆ ఉత్తరాలని దాచి ఉండి ఉండకపోతే, రమణులు ఎన్ని సందర్భాల్లో ఎన్ని అద్భుతమైన మాటలు మాట్లాడారో మనకి అంది ఉండేవి కావు. అవి అందించిన వారు ఇద్దరే. ఒకరు కావ్యకంఠ గణపతి ముని, రెండవ వారు సూరి నాగమ్మ గారు. ఆ సూరి నాగమ్మ గారి లేఖలు అని ఇప్పటికీ ఉన్నాయి, పుస్తకాలు మీరు చదివి ఉంటారు. కాబట్టి అసలు నిజంగా రమణుల యొక్క వైభవం ఏమిటో, ఆయన మాట్లాడినప్పుడు ఎలా ఆవిష్కరించారో ఆ తత్వం ఏమిటో, ఆ సూరి నాగమ్మ గారు ఈ విశేషాలన్నిటినీ కూడా రేపటి రోజున మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. రమణుల అనుగ్రహంతో దాని గురించి మాట్లాడతాను. కాబట్టి రేపు మళ్ళీ సాయంకాలం 6:30 కలుసుకుందాం. పరమేశ్వరుడు ఈ ప్రపంచంలో ఎవరిని ఎందుకు సృష్టిస్తాడు అన్నదానికి ఏదో ఒక హేతు ఉంటుంది. ఎందుచేత అంటే ఆయన సృష్టి యందు అయోమయం ఉండదు. వికసనము అని సృష్టి యందు చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో, ఒక వ్యూహంతో ఈశ్వరుడు ఈ సృష్టి కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ ఉంటాడు. అందుచేత ఈ ప్రపంచంలోకి వచ్చేటటువంటి ప్రతి జీవి కూడా ఏదో ఒక విషయం కోసమే వస్తూ ఉంటారు. ఆయా జీవుల యొక్క పూర్వజన్మలలో చేసినటువంటి పాపపుణ్యాల్ని దృష్టిలో పెట్టుకుని సుఖదుఖములుగా నిర్ణయం చేసి ఈ జన్మలో ఇలా అనుభవించవలసి ఉంటుంది అని ఈశ్వరుడు వాళ్ళని తీసుకొస్తాడు. అందుకే భగవాన్ రమణులు 1కి 10 మాటలు ఒకటే మాట చెప్తూ ఉండేవారు. ఎవరు ఎన్ని చేసినా జరగవలసినది జరుగుతూ ఉంటుంది అంటుండేవారు. కారణం ఏమిటంటే అదే పరమాచార్య స్వామి వారు కూడా తరచుగా అంటూ ఉండేవారు. ఒక వ్యక్తి ఈ దుఃఖాన్ని ఈ జన్మలో ఇలా అనుభవించాలి అని ఈశ్వరుడు నిర్ణయం చేస్తే అది అలాగే జరుగుతుంది. కానీ ఏ వ్యక్తి జీవితానికి పరమార్థం లేకపోవడం అన్నది ఉండదు.
కారణం ఏమి అంటే బుద్ధి అని ఒకటి ఇస్తాడు. ఆ బుద్ధిని సక్రమంగా వినియోగించుకున్న నాడు బాహ్యంలో అందరికీ అబ్బా ఎంత కష్టంతో కూడుకున్న జీవితమో అనిపించినటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి స్థితిని పొంది మళ్లీ పునరావృత్తిని పొందవలసిన అవసరం లేనటువంటి శాశ్వతమైన శివసాయుధ్య స్థితిని పొందడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇది నిరూపణం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క గాథ భగవాన్ రమణుల జీవితంతో ముడిపడింది. సూరి నాగమ్మ గారని ఆధునిక కాలంలో భగవాన్ రమణ మహర్షి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చదివేటటువంటి గ్రంథాలు రెండు ఉంటాయి. ఒకటి శ్రీ రమణలీల అని కృష్ణ భిక్షు అన్న ఆయన రచన చేశారు, చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. అలాగే సూరి నాగమ్మ గారి లేఖలు. ఆవిడ పుట్టుకతో నిజంగా అయ్యి బాబోయ్ ఇన్ని కష్టాలా ఒక్క మనిషికి అనిపిస్తుంది. అసలు ఈవిడ కష్టాలు అనుభవించడానికే పుట్టిందా అన్నట్టుగా పుట్టారు ఆవిడ మహాతల్లి. మనకి కృష్ణా జిల్లాలో విజయవాడ దగ్గర మంగళగిరికి 30 కిలోమీటర్ల దూరంలో 30 మైళ్ళ దూరంలో ఒక గ్రామం. ఆ గ్రామం ఆ కొలను రాయి అని, ఆ గ్రామానికి పక్కనే కలువ కొలను. ఆ కలువ కొలను అనబడేటటువంటి గ్రామంలో భోగీశ్వరుడు అన్న పేరుతో పరమేశ్వరుడు ఆరాధింపబడుతుండేవాడి శివాలయం. ఆ గ్రామంలో ఒక గొప్ప కుటుంబం, చాలా పెద్ద ఇల్లుట వారిది. అటువంటి ఇంటికి యజమానిగా ఉండి చక్కగా సంతానంతో సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి ఒకరున్నారు. ఆయన పేరు దోర్బల చినవేంకట శాస్త్రి గారు అని. వారికి పెద్ద కొడుకు పేరు వెంకట వ్యాఘ్ర నృసింహ శాస్త్రి. తర్వాత కుమార్తె, ఆమె పేరు కనకదుర్గ. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కొడుకు, ఆయన పేరు శేషాద్రి శాస్త్రి. ఆ తర్వాత ఇంకొక కొడుకు శోభనాద్రి శాస్త్రి. ఆ తర్వాత ఒక కూతురు, ఆమెకి నాగమ్మ అని పేరుంచారు. ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది అన్నలు, అక్క, వాళ్ళకి చెల్లెలుగా పుట్టారు. ఈ చినవేంకట శాస్త్రి గారి యొక్క కుమార్తెగా పుట్టినటువంటి నాగమ్మ గారి యొక్క దురదృష్టం ఏంటంటే ఆమె 4వ ఏటనే తండ్రి గారు శరీరాన్ని విడిచిపెట్టేశారు. 10వ ఏడు వచ్చేటప్పటికి తల్లిగారు శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆవిడికి 11వ ఏడు కూడా రాకముందే ఏలూరు పట్టణంలో ఉండేటటువంటి సూరి రామావధాన్ల గారు అనబడేటటువంటి ఒకరి కుమారుడితోటి ఆమెకి వివాహం చేశారు. ఆమె ఇంకా ఆయనతో కలిసి సాంసారికమైన జీవనము ప్రారంభము చెయ్యకముందే భర్తగారు శరీరం విడిచిపెట్టేశారు. ఆవిడికి మిగల్చింది ఏమిటి అంటే ఆజన్మ బ్రహ్మచర్యం. ఆవిడ ఒక గదిలో పడుకుని ఉండేవారు. ఆవిడే రాసుకున్నారు, నా ఆశ్రమ జీవితము అని పుస్తకం రాశారు. ఆ పుస్తకం చదివితే నిజంగా హృదయం ఉన్న ఏ వ్యక్తికైనా అసలు ప్రథమ భాగం చదువుతుంటే కళ్ళ నీళ్లు తిరుగుతాయి. అన్ని కష్టాలు పడ్డారు. ఆవిడ ఒక గదిలోనే ఉండిపోయారు కొన్ని నెలలు, సంవత్సరాలు. ఆ గదిలోకి కనీసం సూర్యచంద్రుల యొక్క కిరణములు కూడా సోకేవి కావు. ఒక చింకి చాప మీద పడుకుని ఉండేవారు. ఆవిడకున్న పెద్ద ఆస్తి ఏమిటి అంటే ఏడుస్తుండడం. నిద్ర తెలివొస్తే ఏడవడం, ఏడిచి అలసిపోతే నిద్రపోవడం. ఈ రెండిటికీ మధ్యలో శరీరం అని ఒకటి ఉన్నది కాబట్టి రుచితో సంబంధం లేకుండా అన్నం తినడం అంతే. చిన్న పిల్ల, ఎప్పటికీ తెల్లవారిన జీవితం అలా ఏడుస్తుండేవారు. అక్కడ వరకు మీరు పరిశీలనం చేస్తే అసలు ఇలాగ ఎందుకు పుట్టిస్తాడరా పరమేశ్వరుడు అనిపిస్తుంది. కానీ ఒక్కొక్క ఆధారం లేకుండా పరమేశ్వరుడు చెయ్యడం వెనక కూడా ఏదో ఒక గొప్ప సంకల్పం ఉంటుంది. భాగవతంలో శ్రీ మహావిష్ణువు వామనమూర్తితో మాట్లాడుతూ అంటారు, ఎవ్వని కరుణింప నిశ్చయించితి నేను వాని అఖిల విత్తంబెల్లనపహరింతు సంసార గురుమద స్తబ్దుడై ఎవ్వడు తెగడి లోకమునందు ధిక్కరించు వాడెల్లకాలంబు అఖిల యోనుల యందు పుట్టుచు చిట్టుట్టతిదకు విత్త వయోరూప విద్యా బలైశ్వర్య కర్మ గర్వముడిగి ఏకవిధమున విమలుడయ్యవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటారు. పుట్టి చనిపోయి చిట్ట చివరికి అసలు పుట్టుకతోనే అన్ని అనుబంధాలు తెగిపోతూ పుట్టేటటువంటి వాళ్ళని
బాహ్యంలో చూసినప్పుడు వాళ్ళు దురదృష్టవంతులు అనిపిస్తుంది. ఈశ్వరుడు అన్నాడు, కాదు, నా అనుగ్రహాన్ని ప్రసరింప చేయడానికి నేను అలా చేయడం మొదలు పెడతాను అన్నాడు. ఎవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబునేన్ అపహరింతు. వాడి ఐశ్వర్యాన్ని, వాడికి నా అన్న వాళ్ళు లేకుండా చేయడం కూడా నేను ఇచ్చేటటువంటి మహద్భాగ్యమే అని గుర్తించెదరుగాక. ఎందుకంటే వాడు తరించడానికి ఏవి అడ్డొస్తాయో, ఏవి వాడు ప్రయత్నపూర్వకంగా లోపల పరిశీలనం చేసుకుని పోగొట్టుకోవలసి ఉంటుందో వాటిని నేనే తీసేస్తాను. కాబట్టి సంసార గురుమద స్తబ్దుడై ఎవ్వడు తెగడి లోకము నన్ను ధిక్కరించు, వాడెల్లకాలంబు అఖిలయోనులయందు పుట్టుచు పిదప. వాడలా పుట్టి చచ్చి సంసార చక్రంలో తిరిగి 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 తుట్టతుదన విత్త వయోరూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వముడిగి ఏకవిధమున్న విమలుడై ఎవ్వడుండు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. ఇక నాకిదుంది అని చెప్పుకుని అహంకరించడానికి ఏమీ లేనంత దీనమైన స్థితిలో ఉంచి మనసుని మాత్రం నా పాదపద్మముల యందు ఉండేటట్టుగా చేస్తానటువంటి వాళ్ళకి ఇంకా వాళ్ళ మనసు పెట్టడానికి వేరే స్థానం ఏమి ఉండదు. కాబట్టి అయితే ఒకటి, అలా ఉన్న వాళ్ళందరూ ఈశ్వరుని యందు మనసు పెడతారా అంటే దాని మీద తీర్పేం లేదు. ఏ బంధాన్ని ఈశ్వరుడు కల్పించకపోయినా అనేక బంధాలని తరువాత కల్పించుకునే వాళ్ళు ఉండొచ్చు. ఈశ్వరుడు ఏ బంధాన్ని ఇవ్వకపోయిన కారణం చేత పరమేశ్వరుని యందే మనసు పెట్టగలిగినటువంటి లక్షణం ఏర్పడడానికి పుట్టుకతో భక్తి వాసన కూడా ఉండాలి. పుట్టుకతో భక్తి వాసన పరమేశ్వర కృపచేత వచ్చేదే తప్ప తనంత తానుగా అలా ఏదో వచ్చేటటువంటిది కాదు. అది గత జన్మలలో ఉండేటటువంటి సాధనా బలం చేత, సంస్కార బలం చేత పుట్టుకతో అంత గొప్ప భక్తి ఏర్పడుతుంది. లేకపోతే భాగవతంలో భగవానుడు ఏం చెప్పాడో దానికి చాలా దగ్గరగా ఉంటుంది సూర్యనాగమ్మ గారి జీవితం. 2 వంశాలను ఉద్ధరించింది మహాతల్లి. 11 సంవత్సరాల లోపు వైధవ్యం కూడా వచ్చేసి ఓ చింకి చాప మీద పడుకునేటటువంటి పిల్ల, గట్టిగా పాఠశాలకి వెళ్ళి చదువుకోవడం కూడా సరిగ్గా చదువుకోనటువంటి పిల్ల, తనకి కొద్దిగా కూడపలుక్కుని చదువుకోవడం వచ్చినటువంటి పిల్ల పోతన గారి భాగవతం మీద అనురక్తి పెంచుకుని ఆమె బ్రతకడానికి ఏకైక కారణం ఆ పోతన గారి భాగవతాన్ని ఆలంబనం చేసుకుని ఆ భాగవతం చదువుకోవడమే. భాగవతాన్ని అంత బాగా చదువుకుంది. అసలు యథార్థమునకు కష్టమనేటటువంటిది వైరాగ్యమునందు ఉంచుకోవడానికి ఒక గొప్ప సాధనమవుతుంది. దాన్ని పండించుకోగలిగినటువంటి వాడికి, నిరంతర సుఖాపేక్ష భోగాపేక్ష ఉన్నటువంటి వాడికి అది పెద్ద వైఫల్యంలా కనపడి అలా తన కోరుకున్నది తనకి దొరకకపోవడం ఒక పెద్ద ఏదో ప్రమాదకరమైనటువంటి విషయంగా భావన చేసి ఇంకా కుంగిపోవడానికి పనికొస్తుంది. మనస్తత్వాన్ని బట్టి ఎదుగుదల అన్నది ఉంటుంది. మృత్పిండం నేల మీద పడిపోతే నేల కంటుకుంటుంది, బంతి నేల మీద పడితే పైకి లేస్తుంది. ఆ పైకి లేవగలిగినటువంటి శక్తి భగవంతుని యొక్క భక్తి చేత ఏర్పడుతుంది. ఆమె ఊంచుకోవడానికి కారణం పోతన గారి భాగవతం అయింది. ఎవరూ తెచ్చి ఇవ్వలేదు, ఎవరూ తెచ్చి చదువుకోమనలేదు. ఆమె తనంత తానుగా భాగవత గ్రంథాన్ని పరిశీలనం చేస్తూ ఉండేది. భక్తికి సంబంధించినటువంటి పాటలు కానీ ఎక్కడైనా ఏదైనా భగవంతుని గురించి పద్యం చదువుతున్నారు, కీర్తన చదువుతున్నారు, ఎవరో ఏదో మాట్లాడుతున్నారంటే అత్యంత అనురక్తితో ఉండేది. ఆమె కేవలం భగవద్భక్తిలో మునక వేసి ఏదో ఒక 4 మంచి పనులు చెయ్యాలి అని ఓ నది ఒడ్డుకెళ్ళి స్నానం చేసి దీపం పెట్టిన, ఓ దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన, ఆమె బంధువు మంగళగిరిలో ఉండేవారు, ఆవిడ అన్నదానం చేసేవారట. ఆవిడ అన్నదానం చేసేటప్పుడు 500 మందికని వండితే 2000 మంది భోజనానికి వస్తే ఆవిడ ఆ అన్న కూటానికి అంతటికీ కూడా ప్రదక్షిణం చేసి హారతిచ్చి నమస్కరించేది నరసింహస్వామికి. అది 2000 మంది కడుపు నిండా తినడానికి సరిపోయేది. అలా అటువంటి భక్తురాళ్లతో ఆవిడ కలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేసిన, సమాజంలో అవతల వారి కష్టాన్ని అర్థం చేసుకుని వారు ఎక్కడ మనసుంచుకుని మనశ్శాంతిని పొందుతున్నారో ఆ స్థానము గర్హనీయమైనది కాదు, అది చాలా గొప్ప విషయమని తెలుసుకుని ప్రోత్సహించగలిగినటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు తక్కువగా ఉంటారు. అందుకని
నువ్వు పూర్వసువాసినివి, భర్త లేడు కాబట్టి నువ్వు కేశములతో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఆ శిరోజములను తీసేస్తే ఆ తర్వాతే నువ్వు 10 మందిలోకి రావాలని చెప్పి ఆవిడ్ని అందరూ ఎగతాళి చేసేవారు. పైగా చిన్న పిల్ల పాపం, ఆవిడికి ఏ పరిపక్వత ఉంది, అందుకని ఆవిడ వెళ్ళేది కాదు. ఆవిడ ఒక రోజున ఆ ఒక్క గదే ఆమెకు ఆధారం అంతే. ఆ గదిలో కూర్చుని ఒక చింకి చాప మీద కూర్చుని భాగవతం చదువుకుంటోంది ఆవిడ. ఆ భాగవతం చదువుకుంటున్నప్పుడు భాగవతంలో ఆ కపిల మహర్షి, కర్దమ ప్రజాపతి, దేవహూతి, ఆ దేవహూతికి గర్భస్థ పిండం అనుభవించేటటువంటి నరకము, జనన మరణ చక్రమనందుండేటటువంటి దుఃఖం గురించి బోధ చేసినటువంటి తీరు చదువుకుంది ఆవిడ. చదివి ఆవిడ మనసుని హత్తుకుంది. తల్లికి, దేవహూతికి కపిలుడు అంత గొప్పగా వేదాంతాన్ని చెప్పాడు. అసలు నా జన్మ నిష్ప్రయోజనంగా ముగిసిపోకుండా, ఎందుకు పుట్టానో ఎందుకు పెరుగుతున్నానో తెలియకుండా ఈ గదిలో పడుకోవడం, అన్నం తినడం, ఏడుస్తూ ఉండడం, భాగవతం చదువుకోవడం, ఇంతేనా? నా జీవితానికి ఒక దిశానిర్దేశకత్వం చేసి నాకు ఏర్పడినటువంటి లోపాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నా ఆర్తిని గమనించి నన్ను భగవత్ పదం వైపుకి ప్రేమతో నడిపించగలిగినటువంటి ఒక సద్గురువు దేవహూతికి కపిలుడు లభించినట్లు నాకు లభిస్తాడా అని ఆవిడ ఆర్తి పొందింది. ఆర్తి పొంది ఏడుస్తూ భగవంతుణ్ణి ప్రార్థన చేసి నాకటువంటి గురువు లభించేటట్టు చూడమని ఆవిడ ఆ బాధతోటి ఏడిచి ఏడిచి కళ్ళు నిప్పెట్టి పడుకుని చాప మీద నిద్రపోయింది. ఆవిడ నిద్రపోయినప్పుడు నిద్రలో ఒక వ్యక్తి కనపడ్డారు. ఆయన కేవలం ఒక తెల్లటి కౌపీనం పెట్టుకుని ఒక బండరాతి మీద కూర్చుని ఒక కాలు మడిచి ఒక కాలు కిందకి పెట్టి ఓ చేతికర్రను ఒక దాన్ని ఆ బండరాతికి తగల్చి ఉంచి ఒక చేతిని ఇలా రాతి మీద పెట్టి అమృత దృక్కుల వంటి కరుణామయమైనటువంటి చూపులతో ఆవిడ వంక చూస్తున్నారు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆవిడ ఇన్నాళ్లు ఏడవడం, కష్టపడ్డమే తప్ప ఆవిడ జీవితంలో ఆవిడ మనసు చల్లబడేటట్టుగా ప్రవర్తించిన రోజు లేదు. ఆయన్ని కలలో చూసినప్పుడు ఆవిడ అపారమైన ఆనందాన్ని పొందారు. ఎంత సంతోషాన్ని పొందారంటే, నేను కోరుకుంటున్న సద్గురువు ఈయనే అని ఆయన తన దగ్గరికి వచ్చారనేటటువంటి భ్రాంతికి వశురాలయ్యింది. హఠాత్తుగా నిద్రలో లేచి గదంతా వెతికారు, ఎక్కడ లేరు. ఓ, నాకు స్వప్నం కలిగింది అనుకున్నారు. మళ్ళీ జీవితం యథాప్రకారం కొన్నాళ్లు పోయిన తర్వాత ఆమె యొక్క అన్నలు ఆమెని వెంకటాచల క్షేత్రానికి తీసుకెడతాము అన్నారు. సరే, ఏదో పుణ్యక్షేత్ర దర్శనం చేస్తే కొంత మనసు మారుతుంది, ఈశ్వర దర్శనమునందు నాకు అనురక్తి ఉంది కాబట్టి వస్తాను అన్నారు. కలిసి బయలుదేరారు. తిరుపతి పట్టణానికి వెళ్లే ముందు చెన్నై వెళ్ళారు. తీరా మద్రాసు పట్టణానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర బంధువులు ఎవరో మరణించారని ఒక తంతి వచ్చింది. దాంతో వాళ్ళు తిరుపతి వెళ్లకుండా వెనక్కి వచ్చేసారు. ఇది కూడా ఇలా ప్రతిబంధకం వచ్చింది, వెంకటాచల క్షేత్రానికి వెడదామంటే అని ఆవిడ మరింత నిస్పృహకి లోనయ్యి ఇక ఇంట్లో ఉండడం కూడా ఇష్టం లేక, ఏముంది బంధువులందరూ కూడా ఆవిడ్ని చూసేవాళ్ళు, దురదృష్టవంతురాలు అనేవాళ్ళు, ఆవిడ కనపడింది అనేవాళ్ళు, రకరకాల మాటలు అంటుండేవాళ్ళు. ఆవిడ భరించలేక అన్నగారులను అడిగి, నేను ఒక్కదాన్నే ఎక్కడైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోతానని అడిగారు. అన్నలు ప్రేమ కలిగిన వారే ఆవిడ రాసిన పుస్తకాన్ని బట్టి. వాళ్ళు, ఒక్కదానివి వద్దమ్మా, నీకు అటువంటి క్షేత్రవాసం ఒక్కదానివి ఉండడానికి అంత అనువైన పరిస్థితులు కావని, ఆఖరికి ఆవిడ పుట్టిన ఊళ్ళోనే వాళ్ళ నాన్నగారి ఇల్లు చాలా పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో ఆవిడ వ్రాసుకున్న దాన్ని బట్టి అయితే పగటి పూట నేను తిరిగేదాన్ని, రాత్రిపూట పావులు తిరుగుతుండేవి, నేను వాటి జోలికి వెళ్ళను, అవి నా జోలికి రావు అని రాశారు. ఆ 2 వాక్యాలు చాలా ఆవిడ పడ్డ కష్టానికి నిదర్శనం. అంత పెద్ద ఇంట్లో ఆ తల్లి ఒక్కరే ఉండేవారు. ఉండి ఆ ఊళ్ళో ఉండేటటువంటి భోగేశ్వర స్వామి వారిని నిరంతరం దర్శనం చేస్తూ భగవత్ సంబంధమైన విషయాలు చదువుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు. అకస్మాత్తుగా వాళ్ళ చిన్నన్న గారు కేరళ రాష్ట్రంలో పనిచేస్తూ వేరొక ప్రాంతానికి అహ్మదాబాద్ బదిలీ అయిపోయి వెళ్ళిపోతూ ఒక్కసారి మనం అరుణాచల క్షేత్రానికి వెడదాం, అక్కడ భగవాన్ రమణులు ఉన్నారు, వారు ఇప్పుడు జగద్విఖ్యాతి వహించినటువంటి గొప్ప గురుస్వరూపం, వెడదాం రమ్మని ఆహ్వానిస్తే ఈవిడ కూడా బయలుదేరారు. అందరూ కలిసి తిరువణ్ణామలై వెళ్ళారు. తిరువణ్ణామలై వెళ్ళి ఈవిడ రమణ మహర్షి యొక్క దర్శనానికి వెళ్ళాలి, కానీ అప్పుడు కూడా
ఈవిడ మనస్సు పూర్తిగా నిలబడలేదు. సరే తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తిరువణ్ణామలై వెడతాను అని అడిగితే ఎవరు సహకరించలేదు వెళ్ళడానికి. ఒక్కతినే వెళ్ళమన్నారు అన్నగారు. ఎప్పుడు ఒక్కతే ఆవిడ వెళ్ళిన పాపానికి పోలేదు, తెలియదు ఆవిడకి ఏమీ. సరే అలాగే ట్రైన్లో రిజర్వేషన్ చేయించారు, ఆవిడ ఎక్కారు. ఏదో వెడుతూ తిరుపతిలో దిగిపోయారు ఎవరో చెప్తే. దిగి శ్రీకాళహస్తి వెంకటాచలం దర్శనం చేసుకుని తిరువణ్ణామలైకి చేరుకున్నారు. ఆ రోజుల్లో బ్రేక్ జర్నీ అని ఉండేది. ఆ బ్రేక్ జర్నీ రాయించుకుని కాళహస్తి తిరుపతి కూడా దర్శనం చేశారు. చేసి ఆ తల్లి తిరువణ్ణామలై చేరుకున్నారు. ఒక్కతే సత్రవుకు వెడితే ఒక్క ఆడదానికి గది ఇవ్వమన్నారు. ఏదో ఆవిడతో కలిసి వచ్చిన వాళ్ళు నీకు గది దొరకపోతే మా ఇంటికి రమ్మన్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చావా అని సామాన్ లోపల పెట్టేశారు. ఇంకా ఆవిడ గురించి పట్టించుకోలేదు. వరండాలోనే తిరిగారు పాపం. పక్కింటి వాళ్ళు ధైర్యం చెప్పారు. నిజంగా ఎంత కష్టపడిందో అనిపిస్తుంది ఆవిడ జీవితం చదువుతుంటే. ఆవిడ ఆ వరండాలోనే పడుకుని మర్నాడు స్నానం చేసి పొద్దున్నే తిరువణ్ణామలై రమణాశ్రమంలోకి వెళ్ళారు. అసలు ఆవిడ రాత్రే వెడదాం అనుకున్నారు. చీకటి పడిపోయిన తర్వాత 6, 7 దాటిపోయిన తర్వాత ఇక స్త్రీలకి ప్రవేశం లేదు ఆశ్రమంలో, ఉండనివ్వరు అన్నారు. అంటే మహాతల్లి పొద్దున్నే వెళ్ళారు లోపలికి. భగవాన్ లేరు అప్పటికి, కొండ మీదకి వెళ్ళారు. వస్తారు, కూర్చోమన్నారు. ఆవిడకి తెలిసిన బంధువులు ఉన్నారు, కూర్చున్నారు. కొంతసేపు ఆగి రమణ మహర్షి తిరిగి వచ్చారు. మరి ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఆయన ఒక సోఫాలో, రాతి సోఫాలో పడుకున్నారు. పడుకుంటే ఈ సూర్యనాగమ్మ గారు అక్కడే కూర్చుని రమణుల వంక చూస్తున్నారు. రమణులు ఆవిడ వంక తదేకంగా చూశారు. గతంలో ఆవిడికి స్వప్నంలో వచ్చినప్పుడు చూసినటువంటి సద్గురువు యొక్క చూపులకు ఆవిడ ఎటువంటి ప్రశాంతతని పొందారో అటువంటి ప్రశాంతతని పొందారు. విచిత్రం ఏమిటంటే రమణ మహర్షి శరీరం పడిపోయే పర్యంతము మధ్య మధ్యలో అన్నగారుల ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళి రావడమే తప్ప ఆవిడ అరుణాచలంలోనే ఉండిపోయారు. అరుణాచలంలోనే ఉండిపోయినా రమణ మహర్షి ఆమెను ఎప్పుడు నీ భర్త పోయాడు, నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు అన్న మాట ఆయన తేలేదు. ఆవిడ్ని భగవంతుడి వైపుకి ఎలా నడిపించాలో అలా జాగ్రత్తగా ఆయన ఎప్పుడెప్పుడు ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడుతూ ఆవిడ్ని నడిపించారు. ఆవిడ జీవితం ఎంత సార్థక్యాన్ని పొందిందంటే ఒకానొకప్పుడు ఆవిడ ఒక పత్రికకి వ్యాసాలు రాసేవారు. ఆ తర్వాత మానేశారు. ఆ పత్రిక వస్తే దాని అడ్రస్ రమణాశ్రమానికి ఇస్తే ఆ పత్రిక వచ్చింది. ఇది ఎలా వచ్చిందని అడిగారు. నేను గతంలో వ్యాసాలు రాశాను, ఆ పత్రికే వచ్చింది ఇక్కడికి ఏం చెప్పారు. అకస్మాత్తుగా రమణ మహర్షి నోటి వెంట ఒక మాట వచ్చింది. భగవానుల నోటి వెంట వచ్చిన మాట ఎందుకు వ్యర్థమైపోతుంది? ఆయన నోటి వెంట వచ్చింది అంటే అంతే. ఇంకా ఆయన పక్కనున్న వాళ్ళని పిలిచి ఈమె పత్రికలకు విషయదానం చేస్తుందో అన్నారు. ఆవిడ తెల్లబోయారు. ఏమిటి పత్రికలకు విషయదానం చేస్తుంది అంటున్నారు నన్ను అనుకున్నారు. కానీ ఇప్పుడు నేను మొత్తం ఆ చరిత్ర అంతా చెప్పడం కుదిరే విషయం కాదు. తదనంతర కాలంలో సూర్యనాగమ్మ గారు ఈ దేశానికి కాదు ప్రపంచానికే ఒక మహోపకారం చేశారు. ఆవిడ రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చుని అసలు భగవానులు నోరు విప్పి మాట్లాడేదే బహు తక్కువ. ఆయన మాట్లాడిన ప్రతి మాట వెనక ఏదో సందేశం ఉంది. ఆయన ఎప్పుడెప్పుడు నోరు విప్పి వచ్చిన వాళ్లతో ఏ మాట మాట్లాడినా ఆవిడ వెంటనే దాన్ని ఉత్తరం వ్రాసి వాళ్ళ అన్నగారికి పంపిస్తుండేవారు. వాళ్ళ అన్నగారు ఈ ఉత్తరాలన్నీ దాచారు. దాచి రమణులు ఎప్పుడెప్పుడు ఏ మాటలు మాట్లాడారో ఆ మాటలన్నింటినీ సూర్యనాగమ్మ లేఖలు అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించారు. అది ప్రథమ భాగం, ద్వితీయ భాగం, తృతీయ భాగం, చతుర్థ భాగం అని 4 భాగాలుగా ముద్రణ పొందింది. నిజంగా ఆవిడ రచనా శైలి చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. మీరు రమణాశ్రమ లేఖలు చదువుతుంటే మీరు రమణ మహర్షి శరీరంతో ఉన్న రోజుల్లో నిజంగా తిరువణ్ణామలైలో రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చున్నటువంటి అనుభూతిని పొందుతారు. ఎన్ని విషయాలకు అందులో పరిష్కారాలు లభిస్తాయి. రమణుల దగ్గరికి రకరకాల వ్యక్తులు వస్తుండేవారు, రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. అన్నిటికీ కూడా ఆయా వ్యక్తులకు ఆయా వ్యక్తులు ఉన్న ఆశ్రమానికి తగిన రీతిలో ఆయన జవాబు చెప్తుండేవారు. ఎప్పుడెప్పుడు రమణ మహర్షి ఏ జవాబు చెప్పారో దాన్ని ఒక్క అక్షరం కూడా విడిచిపెట్టకుండా అంత జాగ్రత్తగా ఆవిడ ఉత్తరం రాసి అన్నగారికి పంపారు. ఆ అన్నగారు అంత శ్రద్ధగాను దాచారు.
దానివల్ల రమణ మహర్షి నోరు విప్పడం అనేటటువంటిది కావ్యకంఠ గణపతి ముని వలన సాధ్యమైతే, నోరు విప్పి రమణ మహర్షి ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారు అన్నది ప్రతిరోజు తేదీ సమయంతో సహా ఆయా సందర్భాలు ఆయన మాట్లాడిన మాటలు ప్రపంచానికి అందడానికి ప్రధానమైన కారకురాలు సూరినాగమ్మ గారు. ఆ తల్లి రమణుల యొక్క సేవలో రమణ మహర్షిని గురువుగా స్వీకరించి అభ్యున్నతి మార్గంలో ప్రయాణం చేసి తన జీవితాన్ని తరింప చేసుకున్నారు. రమణ మహర్షి శరీరం పడిపోయేటటువంటి సమయంలో ఒక చిన్న గదిలో ఉన్నారు. ఆయన పక్కనే ఓ చిన్న స్నానాల గది ఒకటి ఉండేది. మీరందరూ చూసి ఉంటారు, అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఆ రమణాశ్రమంలో చాలా చిన్న గది, ఆ చిన్న గదిలోనే ఆయన శరీరాన్ని విడిచిపెట్టే పర్యంతము పడుకున్నారు. ఆ గదిలో పడుకుని ఉన్నప్పుడు ఆఖరణ ఆయన ఇంకా శరీరం విడిచిపెట్టేస్తారన్న రోజున కొన్ని వేల మంది వచ్చేశారు ఆయన దర్శనానికి. ఇంతమంది వస్తే దర్శనం కష్టమని వీళ్ళందరినీ కూడా ఒక వరుస క్రమంలో నిలబెడుతున్నారు పోలీసులు. కాబట్టి ఆవిడికి దర్శనం చేసేటటువంటి అవకాశం కూడా లేదు. ఇంకా ఆఖరణ బాగా ఎత్తుగా ఉన్న ప్రదేశం మీదకి ఎక్కి నిలబడి చూస్తున్నారు ఆవిడ గదిలోకి. భగవాన్, నా జీవితంలో ఎన్నో పర్యాయాలు మీ దగ్గర కూర్చుని మీరు చెప్పిన మాటలు విన్నాను, ఎన్నో పర్యాయాలు ఆ మాటలన్నీ వ్రాసుకున్నాను. శాంతి లేని జీవితంలో శాంతిని పొంది భగవంతుని వైపుకి ప్రస్థానం చేశాను. ఇక మీ యొక్క కరుణాపూరితమైనటువంటి చూపులు మా మీద ప్రసరించే అవకాశం లేదా, ఒక్కసారి చూడలేరా అని ఆవిడ అంత దూరంలో నిలబడి సంకల్పం చేశారు. మహానుభావుడు, అంతటా నిండిపోయినటువంటి బ్రహ్మతత్వాన్ని పొందిన వ్యక్తి కనుక తన శరీరాన్ని కూర్చోపెట్టమని సూరి నాగమ్మ గారు ఎటువైపు ఉన్నారో అటువైపుకి తల తిప్పి కళ్ళు విప్పి ఒక్కసారి చూశారు ఆవిడ వంక. ఆశ్చర్యం ఏంటంటే, అప్పటి వరకు ఎన్ని మార్లో ఆవిడ మీ శక్తితో మీ అనారోగ్యాన్ని కుదుర్చుకుని బ్రతకండి బ్రతకండి అని కోరిన వ్యక్తి రమణ మహర్షి యొక్క శరీరం పొందుతున్నటువంటి ఖేదాన్ని చూసి, ఆయన ఎంత కష్టపడుతున్నారో ఆ శరీరంతో చూసి, వద్దు భగవన్, మా స్వార్థం కోసం మిమ్మల్ని శరీరంతో ఉండమని అడగలేం. ఆ శరీరం పడుతున్నటువంటి క్లేశాన్ని ఎలా తట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇక వద్దు భగవన్, మీరు నిష్క్రమించండి, శరీరాన్ని విడిచిపెట్టి అంతటా నిండి మీరెప్పుడు ఉంటారు, ఇక ఆ శరీరాన్ని వదిలిపెట్టేసేయండి అన్నారు. ఆవిడ అలా ప్రార్థన చేసి చెయ్యగానే భగవానుల కనురెప్పలు మూతపడ్డాయి. అంతే, ఆయన శరీరంలోంచి జ్యోతి బయటికి వెళ్ళిపోయి. ఆఖరణ కూడా సూరినాగమ్మ గారి యొక్క ప్రార్థనని మన్నించారు రమణ మహర్షి. అంతటి భక్తి తత్పరత కలిగి ఒక గురువుని ఒక శిష్యుడు ఎంత భక్తితో అనుగమించవలసి ఉంటుందో లోకానికి నిరూపణం చేసినటువంటి సాధ్వీమణి సూరినాగమ్మ గారు. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ప్రపంచ సాహిత్యంలో, కానీ ఆవిడ యొక్క పుస్తకాల్లాంటి పుస్తకాలు మాత్రం ప్రపంచ వాంగ్మయంలో మీకు దొరకవు. ఎందుచేతనంటే ఆవిడ కేవలం తను కూర్చుని వినడం కాదు, ఆవిడికి ఒకానొకప్పుడు ఒక పత్రిక యజమాని ఉత్తరం రాశాడు. అమ్మా, కాళ్ళు ఉండి కుంటి వాళ్ళం, మేము వచ్చి రమణాశ్రమంలో కూర్చోవట్లేదు. కన్నులుండి గుడ్డి వాళ్ళం, భగవాన్ రమణుల దర్శనం చెయ్యట్లేదు. అలాంటి మాకు ఆవిడికి ఏ బంధం లేకపోవడాన్ని ఆవిడ అంత సద్వినియోగం చేసుకున్నారు. రమణుల దగ్గర కూర్చోవడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటూ ఉండడం, ఆయన ఏది మాట్లాడినా అంత జాగ్రత్తగా వినడం, దాన్నంతటినీ కూడా లేఖగా వ్రాయడం. దాని వలన ఏమైందో తెలుసా? నేను నోటితో చెప్తే మీకు అర్థం కాదు. మీరు నిజంగా రమణాశ్రమ లేఖలు పుస్తకం చదవండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది చదివి ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఈ ముందున్న వాళ్ళలో ఎవరైనా చదివారా రమణాశ్రమ లేఖలు? రమణాశ్రమ లేఖలు పుస్తకాన్ని మీరు చదివితే అసలు మీరు ఒక రకమైనటువంటి అద్భుతమైన వాతావరణంలోకి ప్రవేశిస్తారు. రమణాశ్రమ లేఖలు చదువుతున్నప్పుడు ఆవిడ ఎంత అద్భుతమైన రచన చేశారంటే, మీరు కొంతకాలం భగవాన్ రమణులతో కలిసి ఉంటారు. ఆయన గోశాలలోకి ప్రవేశించడం, ఆయన ఆ హాల్లోకి ప్రవేశించడం, ఆయన సోఫాలో కూర్చోవడం, ఆయనని వచ్చినటువంటి వాళ్ళు ప్రశ్నలు అడగడం, ఆయన జవాబు చెప్పడం, గంట కొట్టినప్పుడు ఆయన లేవడం, ఆయన కారుణ్యం, ఆయన సమత్వ దృష్టి, ఆయన ఎంత
సిద్ధాంతానికి కట్టుబడినటువంటి జీవనమో, ఆయన ఎంత నిస్సంగియో, అసలు శరీరం మీద ఎంత భ్రాంతి లేనటువంటి జీవితాన్ని ఆయన గడిపేవారో, మహాతల్లి తేదీలు వేస్తూ ఆవిడ చేసినటువంటి ఆ రచన మీరు చదువుతుంటే మీరు సూర్యనాగమ్మ గారి లేఖల పుస్తకం చదువుతున్నానన్న భావన మీకు ఉండదు. మీరు రమణాశ్రమంలోనే కూర్చున్నారు అనుకుంటారు. మీరు రమణాశ్రమంలోనే కూర్చుని రమణులు మాట్లాడుతుంటే సూర్యనాగమ్మ గారు కాదు విన్నది, సూర్యనాగమ్మ గారిలోకి మీరు ప్రవేశిస్తారు. ప్రవేశించి మీరు రమణ మహర్షి కూర్చున్నట్టు, రమణ మహర్షి మాట్లాడుతున్నట్లే మీరు అనుభవిస్తారు. కార్తీక జ్యోతి వెలిగించినప్పుడు ఆ కొండ మీద ఎలా ఉంటుంది అనేటటువంటి సందర్భాన్ని, అప్పుడు రమణులు ఎలా వచ్చేవారు, ఎలా కూర్చుంటారు, ఆయన ఎలా ప్రసాదం స్వీకరిస్తారు, ఈ విషయాలు ఆవిడ చేసేటటువంటి వర్ణన అద్భుతంగా ఉంటుంది. ఆ పుస్తకానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు 5 నిమిషాలే సమయం ఉందనుకోండి ఒక రోజున పుస్తక పఠనానికి వెచ్చించడానికి, ఒక్క లేఖ చదువుకోవచ్చు. ఒక లేఖ చదవడానికి 5 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టదు. ఒక్క లేఖ మీరు చదివితే అది మీ హృదయం మీద నాటుకుపోతుంది. అసలు నా ఆశ్రమ జీవితము అన్న సూర్యనాగమ్మ గారి పుస్తకం చదివితే అద్భుతం. నేనైతే అందరికీ ఏం చెప్తానంటే, సూర్యనాగమ్మ గారి లేఖలన్న పుస్తకం ఇంట్లో లేకపోయినా, సూర్యనాగమ్మ గారి లేఖల పుస్తకాన్ని చదవకపోయినా, తెలుగువాడిగా పుట్టి ఆధ్యాత్మిక జీవనంలో అసలు ఏదో తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాసు ఆ పుస్తకం లేకపోయినా చదవకపోయినా వాడు జీవితంలో మహద్భాగ్యాన్ని కోల్పోయినట్టే. అందున ఇప్పటికైనా చదవనటువంటి వాళ్ళు ఆ పుస్తకాన్ని చదివేటటువంటి ప్రయత్నం చేయకపోతే కారణజన్ముడై కేవలం మన కొరకు మాత్రమే మాట్లాడడం తప్ప తన కొరకు అని ఒక మాట కూడా జీవితంలో మాట్లాడలేదు. ఎప్పుడు ఆయన నోరు విప్పి మాట్లాడినా సందేశమే. జీవితంలో ప్రతి మాట సందేశమే తప్ప ఒక్క మాట పొల్లు మాట లేనటువంటి వ్యక్తి రమణ మహర్షి. ఒక్క మాట పొల్లు మాట ఉండదు. ఆయన నోటి వెంట వచ్చిన ఏ మాట మీరు చదవండి, ఒక మహాజ్ఞాని మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో మీకు అర్థం అవుతుంది. ఏదో భక్తుల్ని కూర్చోపెట్టి సందేశాలు ఇవ్వడం కాదు, యథాలాపంగా మాట్లాడతారు ఆయన. యథాలాపంగా ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఆయన జోక్యం చేసుకుని ఒక మాట అంటారు. ఆయన జోక్యం చేసుకుని మధ్యలో చెప్పిన ఒక్క మాట మీరు వింటే నన్ను మీరు నమ్మండి. మీతో నేను ఒక మాట చెప్తాను. ఉదయం మీరు కడుపు నిండా పలహారం చేసేసారనుకోండి, మధ్యాహ్నం 2 వరకు ఆకలి ఎలా వేయదు. ఇంత పటికి బెల్లం పర్ర నవిలేశారనుకోండి, మంచినీళ్లు తాగేసిన నోటిని ఇంకా తీపితనం ఎలా పట్టుకుంటుందో, సూర్యనాగమ్మ గారి లేఖల్లో ప్రతిరోజు ఒక లేఖ చదవడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, ఆ రోజంతా మీకేదో అవ్యాజమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. నేను ఈ సందర్భంలో మీతో ఒక మాట చెప్తాను. సూర్యనాగమ్మ గారి లేఖల పుస్తకాన్ని నేను చదివేటప్పుడు ఆ పుస్తకం అయిపోతుందేమోనని మిగిలిన పేజీల వంక చూసి నేను బెంగ పెట్టుకున్న రోజులు ఎన్నున్నాయో. ఏదో మంచి ప్రసాదం దొరికితే దాన్ని బాగా అనుభవించి తిన్నట్టు, నాకు చదివేయాలని ఉన్నా కూడా నిగ్రహించుకుని ఏదో ఒక్క పుట చదివి ఇక చదవకుండా ఆప్చేసేవాడిని. అయిపోతుందేమో అని. బహుశా మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను. నా జీవితంలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాటలు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారివి. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన పరమాచార్య స్వామి వారి మాటలు నాకు శిరోధార్యములు. వారంటే నాకున్నది ఎనలేని భక్తి. నేను శ్రీరామాయణం ఎలా చదువుతానో, ఆ పరమాచార్య స్వామి వారి గురించి ఎలా చదువుతానో అలా బహుశా నా జీవితంలో ఆవిడ లేఖల్లో ఎన్నో లేఖలు నేను కొన్ని సంవత్సరాల క్రితం చదివిన, నిద్రలో కూడా నన్ను నిద్రలో అర్ధరాత్రి లేపి ఫలానా లేఖలో ఆవిడ తరువాత వాక్యం ఏమిటి అంటే చెప్పగలిగినంతగా నా మనసు మీద ముద్ర వేసేసుకున్నాయంటే అది ఎంత గొప్ప పుస్తకమో మీరు ఆలోచించండి. అసలు ఒక గురువు యొక్క వైభవం ఏమిటో మీరు తెలుసుకోవాలన్నా నాబోటిగాడు మాట్లాడడం కాదు, రమణ మహర్షి మాట్లాడినప్పుడు వినాలి. రమణులకి నిజ జీవితంలో బాహ్యంలో ప్రకటనంగా గురువు లేరు. అరుణాచలేశ్వరుడే ఆయనకి గురువు. కానీ ఆయన ఒక గురువు గురించి ఉద్వేగంతో మాట్లాడితే ఎలా ఉంటుందో, అది కూడా అదేదో ఉపన్యాసం కాదు, నాలా ఒక వేదిక మీద కూర్చుని మాట్లాడడం కాదు,
ఒక హఠాత్ సంఘటనని ఆవిడ వర్ణిస్తారు ఒక లేఖలో. మీరు చదువుతున్నప్పుడు యథార్థంగా ఎలా ఉంటుందంటే, మీరు చదువుతూ ఉండగా ఏమండి అని ఎంత ముఖ్యమైన వ్యక్తి అవనివ్వండి, ఫోను అని భార్య పట్టుకొచ్చినా సరే విసిరవతల పారైబుద్ధిస్తున్న ఫోన్. అంత అందంగా వర్ణిస్తుంది ఆవిడ. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే, ఆవిడ రమణులు ఇలా అన్నారు, రమణులు ఇలా అన్నారు అని వ్రాయడం కాదు, ఆవిడ ఒక విషయాన్ని వర్ణించారు ఒక లేఖలో. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. నాకు ఆ లేఖ పేరు గుర్తులేదు, శీర్షికలు, కానీ లేఖల సారాంశం గుర్తుంది. ఒకచో రమణ మహర్షి దగ్గరికి 2 రోజుల క్రితం ఒక వ్యక్తి వచ్చాడు. అతను దూరంగా కూర్చునేవాడు. మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా జరగడం మొదలుపెట్టాడు దగ్గరికి. ఆఖరికి ఓ రోజు ఆయన సోఫాకి బాగా దగ్గరగా జరిగాడు. జరిగి చిత్తశుద్ధి పొందడానికి ఎవరి అవసరం ఉంటుంది అని అడిగాడు. చిత్తశుద్ధి పొందాలంటే గురువు యొక్క మాట వినవలసి ఉంటుంది. ఆ గురువు గారి మాటల్ని జీవితంలో ఆలంబనంగా చేసుకుని చిత్తశుద్ధిని పొందవలసి ఉంటుంది అని చెప్పారు. ఆయన ఈ మాట చెప్తే ఆ వచ్చిన వ్యక్తి ఆ కాలంలో ఉన్నటువంటి గురువులు ఒక 4-5 పేర్లు చెప్పి, ఈయనకి ఈ దోషం ఉంది, ఈయనకి ఈ దోషం ఉంది, గురువు ఎలా అవుతాడు, ఆయనకి ఆ దోషం ఉంది, గురువు ఎలా అవుతాడు అని మాట్లాడుతున్నారు. రమణులు వింటున్నారు. ఇంతలో ఆశ్రమవాసులు వచ్చి, వాళ్ళకి తెలుసు రమణ మహర్షిని నిందించినా ఒప్పుకుంటారు కానీ ఆయన పరనింద చేస్తే అంగీకరించారు. రమణ మహర్షి సమక్షంలో అలా నింద చేస్తుంటే ఆయనకి కోపం వస్తుందేమోనని వెంటనే వచ్చినటువంటి ఆశ్రమవాసులు భగవాన్ ఎదురుగుండా అలా ప్రసంగించకూడదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నారు. వెంటనే రమణులు అన్నారు, ఉండండి, ఎందుకు ఆయన్ని పంపించేస్తారు? యథాతథంగా ఆవిడ ఆ మాటలు విని మళ్ళీ దాన్ని యథాతథంగా వ్రాసేశారు అన్నయ్య గారికి లేఖ. ఎందుకు ఆయన్ని పంపిస్తారు? 2 రోజుల నుంచి గమనిస్తున్నాను. దూరంగా కూర్చున్నాడు. నిన్న ఒక ఆవిడ వచ్చి మాట్లాడడం చూశాడు. మెల్లిగా దగ్గరికి జరిగాడు. సోఫా దగ్గరికి వచ్చాడు. మూట విప్పాడు. లోపల ఉన్నవన్నీ బయట పెట్టాలిగా. గురువుని వెతుక్కోవయ్యా నేనంటే, సమర్థుడైన గురువు ఎక్కడున్నాడు లోకంలోని గురువులకి వంకలు పెడుతున్నాడు. మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారికి సముద్రం దగ్గరికి వెడితే తరంగంలో గురువు కనపడ్డాడు, ఒక పక్షిలో గురువు కనపడ్డాడు, వేశ్యలో గురువు కనపడ్డాడు, ఈయనకి మాత్రం లోకంలో గురువు కనపడలేదు అని గడ 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 గురువు యొక్క వైభవాన్నంతటినీ కూడా. ఇలాంటి వ్యక్తులకి గురువుల యొక్క వైభవం ఎక్కడ కనపడుతుంది? ఇవాళ ఇక్కడికి వచ్చాడు, రేపొద్దున్న ఇక్కడి నుంచి ఇంకో చోటు కడతాడు. వెళ్ళి ఆయనకేం తెలుసు, నేను అడిగితే ఏమీ చెప్పలేకపోయాడంటాడు. అక్కడ మాటలు ఇక్కడికి తీసుకొచ్చి చెప్తాడు. ఈయన జీవితంలో ఎలా వృద్ధిలోకి వస్తాడు? గురు వైభవం ఎప్పటికి అర్థం అవుతుంది అని ఆయన సరళంగా ఆ ఉద్వేగంతో మాట్లాడిన మాటలు ఏమున్నాయో అవి రమణులు ఇలా అన్నారు, రమణులు అలా అన్నారు అని కాకుండా రమణుల మాటల్ని యథాతథంగా ఆవిడ వ్రాసేసి చివరికి ఒక నెమలి వచ్చి పెద్ద క్రంకణం చేస్తుంది. చేస్తే తెచ్చిపెట్టుకున్న కోపమే తప్ప నిజమైన కోపం అయితే కదూ. తన సహజ స్థితిలో పరమ సంతోషంగా నెమలి వంక చూస్తే ఆ నెమలి దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని తడిమి దానికి జీడిపప్పు పెట్టినటువంటి భగవానుల యొక్క విశేషంతో ఆవిడ లేఖ పూర్తి చేసి అన్నయ్యకి పోస్ట్ చేస్తారు. ఎన్ని ఉత్తరాలు ఆవిడ తేదీ వేసి రమణులు ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడారు ఆ ఒక్క లేఖ మనం చదివామనుకోండి, గురువుల విషయంలో ఎలా బతకాలి, గురువుల విషయంలో ఎలా దోషం ఎంచకూడదు, మనం ఎలా గురువుని గౌరవించాలి. ఆయన ఒక్కొక్క చోట గురువు గారంటే ఎవరు అని అడుగుతారు. ఎంత అద్భుతమైన నిర్వచనం చెప్తారో. గురియే గురువు అంటారు. ఎంత అద్భుతమైన లేఖలంటే అవి. ఒక్కొక్కసారి ఆయన వచ్చిన వాళ్ళతో మాట్లాడినవి కావు ఆ లేఖలు. ఎవరో ఒక ఆయన ఏదో అంతకు పూర్వం రాసిన పద్యం ఏదో పట్టుకొచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆయన శంకరాచార్యులు వారు చేసినటువంటి స్తోత్రంలోంచి ఒక మాట అన్నాడు. ఏదో కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు శంకరాచార్యులు వారు. గోచీ పెట్టుకున్న వాడి కన్నా ఐశ్వర్యవంతుడు ఎవరి ప్రపంచంలో. శాంతి అంతా ఆయనకే ఉంది, ఎందుకంటే విషయవాసనలన్నీ విడిచిపెట్టేశాడు. ఎప్పుడు శాంతిగా ఆత్మయందు రమిస్తూ ఉంటాడు. అందుకని కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు శంకరులు. దాని గురించి అంటుంటే, మీ తువ్వాల గురించి అయ్యర్ గారు విషయం చెప్తుండేవాడు, ఏమిటది అన్నాడు ఆయన. అంటే అది వచ్చిన వాళ్ళకి సందేశం కాదు. భగవానులు నవ్వుతూ ఆ వచ్చిన అంతేవాసితో ఒక మాట చెప్పారు. అదా
నేను కొండ మీద విరూపాక్ష గుహలో ఉన్న రోజుల్లో ఒక విచిత్రం జరిగింది. మలయాళ దేశం నుంచి ఎవరో వచ్చో తువ్వాలు ఇచ్చారు. ఆయన తువ్వాలనేవారు కాదు, తుండు అనేవారు. ఓ తుండు ఇచ్చారు. ఆ తుండు అసలు నేసినప్పుడే దాని దారపోగులు అటు ఇటు చల్లుకుపోయి ఉన్నాయి. నేను అది పెట్టి దీన్ని తుడిచేవాడిని. నేను తుడుచుకునేవాడిని అనరైనా, దీన్ని తుడిచేవాడిని అంటారు. దీన్ని తుడిచేవాడిని. అది కొద్ది కాలంలోనే కన్నాలు పడిపోయింది. ఎవరైనా చూస్తే మళ్ళీ ఇంకో తుండిస్తానంటారు. ఎందుకు వచ్చిందని ఆయన 3 గంటలకి లేచేవారు. స్నానం చేసి దీన్ని తుడిచేసి ఎవరైనా చూస్తారని ఓ చెట్టు కొమ్మ మీద వేసి అది కొద్దిగా ఆరగానే ఉండ చుట్టి కన్నాలు కనపడకూడదని ఒక చెట్టు తొర్రలో పెట్టేవాడిని. కాలక్రమంలో అందులో నూలుపోగుల కన్నా కన్నాలే ఎక్కువైపోయాయి. ఆయనతో ఎంత సాన్నిహిత్యమో చూడండి. అక్కడ పశువులు కాసుకునేటటువంటి కోయ పిల్లాడోడు ఉండేవాడు. ఈయన రోజున దులుపుతున్నారు. వాడు పరిగెత్తుకొచ్చి ఎవరితో? భగవానులతో. వాడు అన్నాడు, ఎంత గొప్ప తుండండి, ఇన్ని కన్నాలు, గవర్నర్ గారు వస్తున్నారు, ఈ తుండు బహూకరిద్దాం, ఇస్తారేమిటి అన్నాడు. వాడు చిన్న పిల్లవాడు. ఆయన ఏం కోపం లేదు. మహాపురుషుల యొక్క మనస్సు పసిపిల్లవాడి మనస్సులో ఉంటుంది. అందుకే పసిహృదయం అంటారు. పసిహృదయానికి ఉన్న లక్షణం ఏంటంటే, నాన్నగారికి ఆజా పెట్టలేదని అప్పటికప్పుడు ఏడుస్తాడు. నాన్న ఇలారా అంటే మళ్ళీ విడిపోయి తొడ మీద కూర్చుంటాడు. వాళ్ళకి ఏ పట్టింపు ఉండదు. వాళ్ళు మనసులో అంత ఆర్ద్రతతో అంత ప్రేమతో ఉంటారు. కాబట్టి ఆ పిల్లవాడి వంక చూసి నవ్వి ఆయన దాన్ని ఉండ చుట్టి చెట్టు తొర్రలో దాచారు. చెట్టు తొర్రలో నేను దాచాను. ఆఖరికి ఒక రోజున అయ్యర్ దేని గురించో వెతుకుతూ చెట్టు తొర్రలో చెయ్యెట్టాడు. ఈ తువ్వాలు దొరికింది. తీసి చూశాడు. దాన్ని నిండా కన్నాలే. నా దగ్గరికి వచ్చి, భగవన్ ఎంత అన్యాయమైన పని, తుండు లేదని చెప్పకూడదా? మేము తుండే తేమా, ఇంత అన్యాయమా, దీంతో తుడుచుకుంటున్నారా మీరు అని చూపించాడు. ఏమయ్యా తుండు అలా ఉందంటావే, అన్ని 1000 కన్నాలున్నాయి, సహస్రాక్షుడు ఇంద్రుడు నాకు తుండయ్యాడయా అని పొంగిపోయాను ఆ రోజుల్లో అని ఒక చిరునవ్వు నవ్వి, అదేమి ఇంకొక విచిత్రం, ఆ రోజుల్లో ఒక్కటే కౌపీనం, ఆ ఒక్క కౌపీనం కన్నాలు పడిపోయింది. ఆ ఒక్కటి కన్నాలు పడిపోతే కన్నాలు పడిపోయిన కౌపీనం పెట్టుకు తిరుగుతున్నారంటారేమో, ఎవరన్నా మళ్ళీ కౌపీనాలు అవి తెస్తారు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని గిరి ప్రదక్షిణం చేస్తూ ఒక ముళ్ళ పొదలోకి వెళ్ళి ఓ రక్కసి ముళ్ళు ఒకటి విరిచి ఇంకొక రక్కసి ముళ్ళుతో దానికి కన్నం పెట్టి ఆ గోచి ఊడతీసి అందులోంచి దారాలు తీసి ఆ రక్కసి ముళ్ళుకి ఎక్కించి అందులోని దారంతో ఆ గోచీకున్న కన్నాలు కుట్టుకుని అక్కడక్కడ కొంచెం పొట్లం విచ్చినట్టు విచ్చితే అది ఎవ్వరికీ కనపడకుండా సర్దుకుని గోచీ పెట్టుకుని సంతోషంగా గిరి ప్రదక్షిణం చేస్తుండే కార్యక్రమం జరుగుతుండేది. అంత సంతోషమైన రోజులు అనేవారు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే, ఆయనకి అందరూ తీసుకొచ్చి పెట్టేవారు చుట్టూ పదార్థాలు. ఇది చాలా ఐశ్వర్యవంతులు తీసుకొచ్చారు అని చెప్పి ఆయన అది తినేవారు కాదు. సంకటి దగ్గర నుండి అందరూ తెచ్చిన వాటిలోంచి కొద్ది కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకుంటుండేవారు. మహాపురుషుడు నిజంగా ఒక జ్ఞాని.